హలో అండి, శ్రోతలకు నమస్కారం. అమర హృదయం అనే నవల రెండో భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే 6 గంటలు అవుతుండగా ఫణి ఇంటికి తిరిగి వచ్చాడు. అబ్బా అంటూ పెరటి వరండాలో స్తంభాన్ని కానుకుని కాళ్ళు బాగా చాచుకున్నాడు. ముఖంలో అలసట, నీరసం కనిపిస్తోంది. అమర చపాతీ పిండి కలుపుతోంది. వచ్చావా, ఆలస్యమైందేం, కాస్త ఆ బీన్స్ వలిసి ఇవ్వమ్మా అంది. నేను చెయ్యను అన్నాడు ఫణి విసుగ్గా. ఎంత పని చేసినా మళ్ళీ చేయాల్సింది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. మా తండ్రివిగా నేను త్వరగా వంట చేసి నానమ్మ కోసం వెళ్ళాలి. ఫణి లేచాడు. బీన్స్ ఉన్న గిన్నె తీసుకువెళ్ళి వాటిని శుభ్రంగా కడిగాడు. గిన్నె తెచ్చి తల్లి వంట చేసే చోట నట్టింట పెట్టుకుని కూర్చున్నాడు. వాటిని పీచు తీసి చిన్న ముక్కలు చేసి గిన్నెలో వేస్తూ, అమ్మ, మా స్కూల్ తరపున ఎక్స్కర్షన్కి వెళుతున్నారే, నేను వెళతాను అన్నాడు. ఎక్స్కర్షన్కా? ఎక్కడికి రా? అజంతా ఎల్లోరా. అజంతా ఎల్లోరా ఎన్ని రోజులు? 5 రోజులు. 5 రోజులే అంది. అవునే అమ్మా, నేను వెళతానే అర్థింపుగా చూశాడు. పని చేసుకుంటున్న అమ్మగా వినిపించుకున్నట్టు ఊరుకుంది. నేను వెళ్తాను బిగ్గరగాని కాళ్ళు బాదుకున్నాడు. చూద్దాంలే, ముందు చెప్పు, నేను ఈరోజే డబ్బు తీసుకుని వెళ్ళి కట్టాలి. ఎంత? 50 రూపాయలు. ఫణి ఆశించినట్టే ఇంతేనా, సరేలే అనలేదు. ఫణి బీన్స్ అన్నీ వలిసి తెచ్చి తల్లి దగ్గర పెట్టాడు. నేను వెళ్తానే అమ్మ, గొంతులోకి ఏడుపు వస్తుంది. చూద్దామన్నానుగా. నువ్వు ఇప్పుడే చెప్పు, నేను స్కూల్కి వెళ్ళి డబ్బు కట్టాలి. అంత డబ్బు ఎక్కడిదిరా? అదిగో అదే, నానమ్మ కోసం అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? అమర కొడుకు వైపు చూసింది. ఇప్పుడే తిరిగి వచ్చిన అలసట, నీరసం ఆ ముఖంలో బాగా కనిపిస్తోంది. తిండి పోషణ లేని చెక్కిళ్ళు లోపలికి పోయి ఉన్నాయి. వెళ్తానే అమ్మ, ప్లీజ్. ఆ లేత కంఠంలో ఆశ, అర్థింపుకి అమర కళ్ళల్లో చివ్వున నీళ్లు ఊపికినాయి. కొడుకు తల మీద చేయి వేసి నిమిరి జుట్టు పైకి తోసింది. ఒక్కడివే వెళతావా? నన్ను తీసుకువెళ్ళవురా మరి అంది. పెద్దవాళ్ళని రానియరుగా. పోన్లే, నువ్వు పెద్ద అయిన తర్వాత ఎంచక్కా మన ఇద్దరం అన్ని ఊళ్ళు చూసేద్దాం. నేను ఇప్పుడు అజంతా ఎల్లోగా చూస్తాను, చాలా బాగుంటుందిట. నన్ను వదిలేసి వెళతావా? నిన్ను వదిలి నేను ఏ ఊరన్నా వెళ్ళానా? ఫణి ఇబ్బందిగా చూశాడు. జవాబు చెప్పు అంది. వెళ్ళలేదు అన్నట్టు తల తిప్పాడు. అసలు నువ్వు 5 రోజులు వెళ్ళిపోతే పాల ప్యాకెట్లు ఎవరిస్తారు చెప్పు? ఎవరికైనా అప్పచెబుతామనుకో, అప్పుడు నీకు జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు ఆ ప్యాకెట్లు అమ్మేసుకుంటే మనకెంత నష్టం? అప్పుడు 200 రూపాయలు మన చేతివి కట్టాం, గుర్తుందా? ఫణి తల ఊపాడు. చూడమ్మా, నువ్వు పెద్దయిన తర్వాత మన ఇద్దరం ఒక అజంతా ఎల్లోగానే ఏమిటి, దేశంలో ఊళ్ళని తిరిగేద్దాం. మంచివాడివి కదూ. ఫణికి వాళ్ళమ్మ అంటే ఎంత ఇష్టమో, ఏది చెప్పినా కాదనడు. బంగారు తండ్రి. చూడు, దా, ఈ 2 చపాతీలు తిని పంపులో నీళ్లు తెచ్చి తొట్టి నిండా నింపు. తర్వాత పిండి మరకి వెళ్ళిరా. పక్కింటి పిండి గారు కూడా వాళ్ళ గోధుమలు, బియ్యం ఇచ్చింది, అవి కూడా పట్టించుకురా. నాకు బస్సుకు టైం అవుతుంది. నేను ఎదురింటి మామయ్య గారింటికి వెళ్ళి వస్తాను ఒకసారి అంటూ వెళ్ళింది. ఫణి ముఖం చిరాగ్గా ముడుచుకున్నట్లయింది. ఫణి చేతిలో గిన్నెని దబీమని కిందకి విసిరికొట్టాడు. ఎప్పుడూ ఇంతే, నన్నెక్కడికి వద్దంటారు. ఏడుపు వచ్చేసింది. తల్లి పెట్టిన చపాతీ అవతలికి తోసేశాడు. తినాలని అసలు అనిపించడం లేదు. షర్ట్ అంచుతో కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి పంపు దగ్గర నుంచి నీళ్లు తెచ్చి లోపల బిందెలో ప్లాస్టిక్ తొట్టిలో నింపసాగాడు. అమర వచ్చింది. నానమ్మని తీసుకుని త్వరగా వచ్చేస్తాను అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది. నువ్వంటే నాకు ఇష్టం లేదు, వెనక నుంచి అరచాడు. అమర మాట విన్నట్లే లేదు, వెళ్ళిపోయింది. ఫణి మనసు తల్లిని అనగాని మాట అన్నట్లుగా బాధపడిపోయింది. దేవుడు దగ్గరికి వెళ్ళి చెంపలు వేసుకున్నాడు. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అని బుద్ధిగా ఒప్పుకుంటున్నట్టు అన్నాడు. ఫణికి భయం. నానమ్మ, ఒరేయ్, మనం ఏదంటే అది అవుతుంది, పైన తదాస్తు దేవతలు ఉంటారు అని చెప్పింది. ఫణికి ఒక శంక, పైన నిజంగా దేవతలు ఉంటారా? తనకి రోజున స్కూల్కి వెళ్ళటానికి పనితో తీరలేదు. రాత్రంతా మంచం మీద బాసిం పెట్టి వేసి కూర్చుని రేపు వాన కురవాలి అని లెక్క పెట్టుకుని 100 సార్లు అన్నాడు. కానీ ఆ దేవుడు ఉన్నాడో లేడో. ఉదయం వాన కాదు సరికదా, పిసరంత మబ్బు కూడా లేదు. పెళ్ళున్న రోజు కంటే ఎండ ఎక్కువ కాసింది. నానమ్మ దగ్గరికి వెళ్ళి నిలదీసి అడిగాడు. పైన ఆ తదాస్తు దేవతలు ఏరి? వాన రాలేదుగా అన్నాడు. అదా? వాళ్ళు నిద్రపోతూ నీ మాట విని ఉండర్లే అంది ఆవిడ.
వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు మేలుకొని ఉంటారు మనకు తెలియదు నానమ్మ అంటుంది. మనకు తెలియదు నానమ్మ అంటుంది. ఫణి కింద తాను కాలితో తన్నిన గిన్నెని తీసుకువచ్చి కడిగి తుడిచి అలమారలో పెట్టాడు. ఇల్లు శుభ్రంగా ఊడ్చాడు. తను పడుకున్న పక్క సర్ది నానమ్మ పక్క సర్దాడు. చూస్తుంటేనే 10 గంటలు అయిపోయింది. గోధుమలు, శనగపప్పు, పక్కింటి పిన్నిగారి గోధుమలు, బియ్యం 2 సంచులు చెరో చంకకి తగిలించుకొని బ్యాలెన్స్ నిలుపుకుంటూ భారంగా పిండి మర దగ్గరికి వచ్చాడు. మగ దగ్గర అప్పటికే రష్గా ఉంది. అయినా మగ నడిపే అతను అమర దగ్గర సాయంత్రం వేళ ట్యూషన్ చెప్పించుకునే మనిషి కాబట్టి అయ్యో ఇంత బరువు మోసుకొని తెచ్చావా అంటూ సంచులు అందుకుని గిర్నీలో పోశాడు. గోధుమలు పడుతుంటే మగలో నుంచి దుమ్ములాంటి పొగ వాసన ఫణికి దగ్గు వచ్చేసింది. దగ్గి కడుపులో నగాలు చిట్లిపోతాయేమోనన్నంత హైరాణ పడ్డాడు. మగ ఆడించే సాయిలు నీళ్లు తెచ్చి ఇచ్చాడు. ఫణికి ఆ నీళ్లు తాగితే కాస్త ప్రాణం లేచి వచ్చింది. పిండి నింపిన సంచులు ఇంటికి తెచ్చి తమ ఇంట్లో పెట్టి పిండిగారివి తీసుకువెళ్ళి ఇచ్చాడు. సంచి చిల్లర ఆవిడకి అందించాడు. ఆవిడ సంచి తీసుకుని చిల్లరలో నుంచి పావలా ఒకటి తీసి ఫణి చేతిలో పడేసి ఏదైనా కొనుక్కుని తిను అంది. పావలా చూడగానే ఫణి ముఖం వికసించింది. పరిగెత్తుకుని గేటు దగ్గరికి వెళ్ళి గేటు తీయబోయి ఆగి రివ్వున వెనక్కి తిరిగి వచ్చాడు. సంచి లోపలికి తీసుకువెళ్తున్న ఆవిడ తిరిగి చూసింది. ఏమిటి అంది. మీకు ఇంకేమైనా పన్ను చేయాలా ఆంటీ? ఎంతో వినయంగా చేతులు కట్టుకుని అడిగాడు. అవసరమైతే చెబుతానులే వెళ్ళు బో అన్నట్టుగా అంది ఆవిడ స్వరం. లోపలికి వెళ్ళబోతూ అంతలోనే గుర్తుకు వచ్చిన దానిలా 3 రోజుల నుంచి నడుము నొప్పితో చస్తున్నాను. మొక్కలు నీళ్లు లేక చచ్చిపోతున్నాయి. బిగ్గరగా సణుక్కుని లోపలికి వెళ్ళింది. ఫణి ఆ మాట విన్నాడు. అయితే తనని ఆ పని చేయమన్నట్టా వద్దన్నట్టా? చేతిలోని పావలాని శ్రద్ధగా సంతోషంగా చూసుకున్నాడు. తల్లి ఒడిలో పిల్లని నిద్రపుచ్చినట్టుగా దాన్ని జేబులో వేసుకున్నాడు. ఇక్కడ ఉండు అని చెప్పినట్టే జేబు మీద నుంచి దాన్ని నిమిరాడు. ఆ స్పర్శ ఫణికి ఆనందలోకానికి కాళ్ళకి లేపనం పూసి తీసుకెళ్తున్నట్టే అనిపించింది. పావలా తన జేబులో తన సొంతంగా. ఓహ్ ఎంత గొప్ప అదృష్టం! ఫణి మనసులో తన ఇష్టదైవం ఆంజనేయ స్వామిని స్మరించుకొని చేతులు జోడించి వదిలేశాడు. గేటు దగ్గరికి వెళుతుంటే గేటు పక్కన సందు, దాని దగ్గర నీళ్లు పోసే ట్యూబు కనిపించాయి. ఫణి గేటు వేయబోతున్న వాడల్లా ఆగాడు. వెనక్కి తిరిగి ఇంటివైపు చూశాడు. సుందరమ్మ గారు కిటికీ దగ్గర కుర్చీలో కూర్చోవడానికి దిండు సగ చేసుకుంటోంది. ఫణి గేటు మూసివేసి మొక్కల దగ్గరికి వచ్చాడు. పైపుని పంపుకి అమర్చాడు. పంపు తిప్పి ట్యూబ్ ఎత్తి ప్రతి మొక్కకి శ్రద్ధగా నీళ్లు పోయసాగాడు. చాలా మొక్కలున్నాయి. పైపు అలాగే పట్టుకోవడంతో ఫణి చేతులు నొప్పి పుడుతున్నాయి. నడుము కూడా నొప్పి పుడుతోంది. అయినా సరే ఆ శ్రమ లక్ష్య పెట్టడం లేదు. తదేకంగా తల ఒక పక్కకి కాస్త వాల్చి నీళ్లు పోస్తున్నాడు. కాసేపని తర్వాత క్రీగంట ఆవిడని గమనించాడు. ఆవిడ ఇటు చూడడం లేదు. పేపర్ చదవటంలో లీనమైపోయింది. 2-3 సార్లు తలెత్తి చూసిన ఫణికి ఆవిడ పేపర్ వైపే చూస్తుండటంతో చాలా ఆశాభంగం కలిగింది. శనగపప్పు గోధుమలకే పావలా ఇచ్చింది. ఇన్ని మొక్కలకి నీళ్లు పోస్తే కనీసం ₹1 ఇవ్వదా? ఆవిడ మంచిది. లేకపోతే పావలా ఎందుకు ఇస్తుంది? ఇప్పుడు రూపాయి ఇవ్వచ్చు. ఫణికి చాలా ఆదుర్దాగా ఉంది. ఎండ బాగా ఉంది. మొక్కలకి నీళ్లు పట్టడంతో ఫణి ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. ఎలాగైతేనేం పూర్తి చేశాడు. శబ్దం అయ్యేలా పైపు కింద పడేశాడు. ఆవిడ తిరిగి చూడలేదు. ఫణి కిటికీ దగ్గరికి వచ్చాడు. చేతులు కట్టుకొని మొక్కలకి నీళ్లు పోసేశానండి అన్నాడు. ఆవిడ ముఖం ఇటు తిప్పింది. ఫణి మాట వినగానే ఒక్కసారి మొక్కలని కలిగి చూసింది. సంతృప్తిగా తల ఊపింది. సరే వెళ్ళు అంది. ఫణి కదలలేదు. చేతులు కట్టుకుని అక్కడే నిలబడ్డాడు. 1 నిమిషమైన తర్వాత పేపర్ మడుస్తున్నావిడ తల తిప్పి ఇంకా అక్కడే నిలబడి ఉన్న ఫణిని చూసింది. వెళ్ళమని చెప్పలేదు కసిరినట్టుగా అంది. ఫణి కదలలేదు. ఈవిడ మర్చిపోయిందా ఏమిటి? మొక్కలకి నీళ్లు పోయటం ఎంత పెద్ద పని? గంటకి పైగా పట్టింది. నీకే చెప్పాను వెళ్ళు చిరాగ్గా కసిరినట్టుగా అంది. నా రూపాయి? నోటి వరకు అడగాలని వచ్చిన మాట లోపల తచ్చాడుతోంది తప్ప శబ్ద రూపాంతరమై బయటికి రావడం లేదు. గేటు మూసివెళ్ళు ఆవిడ అధికారికంగా పురమాయించింది. ఫణి తల ఊపి వచ్చాడు. వస్తూ ఆవిడ పిలిచిందేమోనని వెనక్కి తిరిగి చూశాడు. పిలిచారా అండి? అడగబోయి సందేహంగా మానేశాడు. గేటు వేస్తూ ఆశగా మళ్ళీ కిటికీ వైపు చూశాడు. అయ్యో మర్చిపోయాను, ఇదిగో రూపాయి అంటుందేమోనని గంపెడంత ఆశ ఆ కళ్ళల్లో. కానీ ఆవిడ అసలు ఇటు కనీసం తల కూడా తిప్పలేదు. ఫణి గేటు వేశాడు. 1 నిమిషం చూసి వచ్చేశాడు. అతని చెయ్యి జేబును తడుముకుంది. అక్కడ బుజ్జి పావల తన ఉనికితో ఫణి చేతికి కరచాలనం ఇస్తున్నట్టుగా తగిలింది. ఫణికి చాలా సంతోషంగా ఉంది. అనుకోకుండా తన చేతిలో పడిన ఈ పావల తనకిప్పుడు పావలా మనిషిగా ఒక అర్హత, అధికారం తెచ్చింది.
చాలా గొప్ప థ్రిల్. ఈ పావలా నా సొంతం, ఏదైనా కొనుక్కుంటాను అనుకున్నాడు. బజార్లోకి వచ్చాడు. టీ కొట్టులో చూశాడు. టీ ధర అడిగాడు. రూపాయి పావలా అని చెప్పాడు. గుమ్మం దిగి వచ్చేశాడు. ఈ పావలాతో ఏది కొన్నా 3 భాగాలు చేయాల్సిందే. ఒక వాటా ఆంజనేయ స్వామికి, ఒకటి అమ్మకి, ఒకటి తనకి. బజ్జీలు వేస్తున్న బండి కనిపించింది. అడిగాడు. ₹1/2 ఒకటి అంది ముసలమ్మ. ఫణి అక్కడి నుండి వచ్చేశాడు. అరటిపళ్ళ బండి కనిపించింది. దగ్గరికి వెళ్ళాడు. పావలావి కావాలి అన్నాడు. బండి అతను చిన్న అరటిపండ్లు 2 ఇవ్వబోతే 3 కావాలి నాకు అని వేళ్ళు చూపించాడు. బండి అతను పెద్దవి లాక్కుని చిన్నవి పిలకల్లాంటివి 3 ఇచ్చాడు. ఫణి వాటిని చొక్కా ఒడిలో పట్టుకుని భద్రంగా మొదట ఆంజనేయ స్వామి గుడికి వచ్చాడు. బాదమాకు కోసి కడిగి ఒక పండు కాస్త ఒలిచి ఆ స్వామి ఎదురుగా పెట్టి భక్తిగా కళ్ళు మూసుకున్నాడు. తండ్రి, రోజు పావలా వచ్చేట్టు చేస్తే రోజు నీకు ఒక పండు సమర్పించుకుంటాను అని దండం పెట్టుకున్నాడు. మిగతా 2 పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపు తాళం తీసి లోపలికి వచ్చాడు. అమ్మ ఇక నానమ్మని తీసుకొని వచ్చేస్తుంది. అమ్మ రాగానే ఎదురుగా అరటిపళ్ళు కనిపించేలా దేవుడికి ఎదురుగా పెట్టాడు. అమ్మ వచ్చిన తర్వాతనే అమ్మతో కలిసి తను తినాలి. అరటిపండు నోరు ఊరిస్తున్నా దాన్ని చూస్తూ గాలిపటం కట్టుకోసాగాడు. నువ్వు పెద్దయి నన్ను ఊళ్ళు తీసుకొని వెళుదువు గాని అమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ఫణికి అమ్మంటే చాలా ఇష్టం. తను బుద్ధిగా చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి అమ్మని ఊళ్ళు తీసుకువెళ్ళాలి. అమ్మ అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. ఇంటి ముందు రిక్షా ఆగింది. అమ్మ, నానమ్మ వచ్చేసారో ఫణి అరుస్తూ గాలిపటం కాగితాలు వదిలి పరుగు తీశాడు. రిక్షాలో నుంచి శరీరం ముడతలు పడి తల నెరిసి వృద్ధురాలిగానున్న ఆమె కంఠం ధ్వని మాత్రం కంచు కంఠంలా ఉన్న ఒక ఆమెని అమర చెయ్యి ఆసరా ఇచ్చి దించుతోంది. దరిద్రపు ఆసుపత్రి. రోగాలు పోవడం లేదు, గంపెడు వస్తాయి. ఆ దిక్కుమాలిన చోటుకి నేను పోనమ్మా అంటే నువ్వు వినలేదు. ఎంత డబ్బు తగలబెట్టావు. నా నడుము నొప్పులే పోలేదు. ఆవిడ కుంటుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చి రాగానే అమర చెయ్యి విదిలించి కొట్టింది. ఫణి వెళ్ళి రిక్షాలో ఉన్న నానమ్మ పక్క చుట్ట మగచెంబు ఫ్లాస్క్ దించుతున్నాడు. ఒరే ఫణిగా, నా పక్క వేసావట్రా అరచింది ఆవిడ. వేసా నానమ్మ అరచి సమాధానం చెప్పాడు. ఫణికి వెంటనే దగ్గు తెగ వచ్చేసింది. అమర కొడుకు వెన్ను నిమిరింది. లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదాన్నా అంది. రిక్షా అతను డబ్బులు ఎక్కువ ఇవ్వమని పేచీ పెడుతున్నాడు. సరే, ఈ ₹1 తీసుకో అంది అమర. అమ్మ, నీకో బహుమతి. కళ్ళు ఆనందంగా మెరుస్తుండగా పక్క చుట్ట పట్టుకుని అన్నాడు ఫణి రహస్యంగా. అమ్మ, నీకో బహుమతి. కళ్ళు ఆనందంగా మెరుస్తుండగా పక్క చుట్ట పట్టుకుని అన్నాడు ఫణి రహస్యంగా. ఏమిటి నాన్న? లోపలికి రా నువ్వు. చేయి పట్టుకున్నాడు. ఏమిటి నీ సంతోషం అంది. రా ముందు అన్నాడు. పద, వస్తున్నాను. బరువు పట్టుకుని ఎక్కువసేపు నిలబడకు. రిక్షా అతని దగ్గర చిల్లర తీసుకుంటూ అంది. ఫణి నెత్తిన పక్క చుట్టతో లోపలికి వచ్చాడు. అంతే ఉన్నట్టుండి ఆ పక్క చుట్టని దబేల్మని కింద పారేశాడు. చేతిలో మగచెంబు వదిలేస్తే అది కణేలమంటూ దొర్లుకుంటూ మూలకు వెళ్ళింది. ఫణి ఒక్క ఉదుటను లంఘించి మంచం మీద కూర్చొని అరటిపళ్ళు తినేస్తున్న నాన్నమ్మ మీద పడ్డాడు. అప్పటికే ఆవిడ ఒకటి పూర్తి చేసి తొక్క కింద పడేసి రెండోది కూడా మింగేస్తోంది. నువ్వు తిన్నావా రాక్షసి? దెయ్యం. అమ్మకి తెచ్చాను. ఫణి మంచం మీద ఎక్కి మోకాళ్ళ మీద కూలబడి ఆవిడ జుట్టు పట్టు లాగాడు. ఎడాపెడా కొట్టాడు. దిండు పెట్టి బాదాడు. ఆ సమయంలో అతను శివమెత్తిన సింహపు పిల్లలా అయిపోయాడు. అమ్మో, చచ్చాన్రో నాయనో, దేవుడో, దుర్గమ్మ గారి అరుపులు వీధిలోకి ప్రతిధ్వనిస్తున్నాయి. అమర పరుగున వచ్చింది. అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోట మాట కానట్టు అయింది. ఫణి మంచం ఎక్కి నాన్నమ్మ వెనక కూర్చుని 2 చేతులతో ఆవిడ మెడ పిసికేస్తున్నాడు. ఆ క్షణంలో బాలనరసింహ అవతారంగా రౌద్రంగా ఉన్నాడు. అమర త్వరగా వచ్చేసి కొడుకు చేతుల్లోంచి ఆవిడని విడిపించింది. ఏమిట్రా ఇది? ఏమైంది నీకు అంటూ ఫణి వీపు మీద చెడున బాధింది. ఫణి దగ్గుతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. ఏడుస్తున్నాడు. మరే నత్తి వచ్చేసింది. చేత్తో అరటి తొక్కల వైపు చూపించాడు. ఏమిటి? ఫణికి ఎగరొప్పు వచ్చేసింది. ఏడుస్తున్నాడు. ఆయాసపడుతున్నాడు. అమరకి ఆ క్షణంలో చాలా భయం వేసింది. ఫణికి ఊపిరి అందక చచ్చిపోతున్నాడేమో అనిపించింది. చప్పున కొడుకుని కగులించుకొని వంటింటి వైపు ఈడ్చుకు వచ్చింది. కుండలో మంచినీళ్ళు తెచ్చి తాగించింది. గూట్లో నుంచి ఇన్హేలర్ తెచ్చి మూత తీసి అతని నోటికి పట్టింది. ఫణి పెద్దగా పీల్చాడు. దగ్గు పెద్దగా తెగ వచ్చింది. మెల్లగా ఉధృతం తీసినట్టు తగ్గింది. అమర కొడుకుని గుండెలకు హత్తుకుంది. బాగా కొట్టినందుకు బాధేసింది. ఏడుపు వచ్చేసింది. ఎందుకమ్మా అలా చేశావు అంది. ఫణి ఊపిరి అందగానే జరిగింది చెప్పాడు. అయ్యో, నిన్ను కొట్టానురా నేను. కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అంది.
అవునులే, ఎంతైనా మీ ఇద్దరు ఒకటి, నేను వేరు. ఆ భగవంతుడు నా కొడుకుని ఎత్తుకుపోయాడు. ఈరోజు వాడు బ్రతికి ఉంటే నాకు ఇలాంటి గతి పట్టేదా? పుండాకు వెధవా, నన్ను కొట్టేంత మనగాడివి అయ్యావుగా ఫణిగా నువ్వు. మాట్లాడావంటే తన్ని అరటి పండ్లు కక్కిస్తాను. ఫణి నగాలు బిగపట్టిన కంఠంతో అరిచాడు. ఊరుకో పని, అత్తయ్య మీరైనా ఊరుకోండి బ్రతిమలాడింది అమర. నన్ను నీ కొడుకు చేత కొట్టించడానికైనా ఇంటికి తీసుకువచ్చావు? ఆవిడ నడుం మీద చేయి పెట్టుకుని నిలదీస్తూ అరిచింది. మీరు ఇక మాట్లాడవద్దు అత్తయ్య. అవునులే, నీది నీ కొడుకుది పెత్తనం ఇంట్లో. ఫణి రామ్మ, అన్నం పెడతాను అమర పిలిచింది. నాకు వద్దు, ఏం వద్దు. ఫణి కింద కూర్చొని మోకాళ్ళ మధ్య తల దాచుకుని ఏడవసాగాడు. అమర దగ్గరికి వెళ్ళింది. కింద కూర్చుని కొడుకు భుజం చుట్టూ చేయి వేసింది. నాన్న ఫణి, నువ్వే ఈ ఇంటికి పెద్ద. నువ్వు నన్ను నాన్నమ్మని చూడాలని ఎన్నిసార్లు చెప్పాను అంది. నేనెవ్వరిని చూడను, చెయ్యి ఎదిరించేశాడు. తల మోకాళ్ళ మధ్య మరింత వాలిపోయింది. ఇంతలో వీధిలో వారి ఇంటి ముందుకు కారు వచ్చి ఆగింది. అమరగారి ఇల్లు ఏదండి? ఎవరో ఆరాగా అడుగుతున్నారు. అమర ఆశ్చర్యంగా కొడుకుని వదిలి వచ్చింది. గుమ్మం దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ అమరమ్మ గారు అని ఉండాలి. ఏ ఇల్లు అండి? డ్రైవర్ వచ్చి అడుగుతున్నాడు. నేనే అంటోంది అమర. ఇంతలో కార్ డోర్ సడన్గా తెరుచుకుంది. ఆంటీ, రాజా కంటే వినిపించింది. అమర ఆశ్చర్యంగా చూసింది. రాజా వెనకే కారులోంచి దాదాపు అమర వయసే ఉన్న ఒక యువతి దిగింది. ఆమె ఖరీదైన బట్టలు ధరించింది. మెడలో ముత్యాల హారానికి కెంపుల పథకం ఉంది. చెవులకి డైమండ్ దిద్దులున్నాయి. అమర అంటూ వచ్చింది సుజా. అమర ఆశ్చర్యం రెట్టింపైంది. సుజాత అప్పటికి అమరకి దగ్గరగా వచ్చింది. బాగున్నావా? రెండు చేతులు పట్టుకుంది. సుజా, ఇదేమిటి? ఇది కళ నిజమా? నువ్వు? అమర సుజాత భుజాల చుట్టూ చేయి వేసింది. సుజాత చిన్నపిల్లల అమరని హత్తుకుపోయింది. ఎన్నాళ్ళైంది చూసి. నన్ను గుర్తుపడతావో లేదో అనుకున్నాను. నిన్ను గుర్తుపట్టకుండా ఉంటానా? కానీ రాజా అర్ధోక్తిగా ఆగిపోయింది. నా కొడుకు అంది సుజాత రాజాని భుజం చుట్టూ చేయి వేస్తూ. ఆ చూపించడంలో గర్వం, ఆనందం. అప్పటికి ఫణి గుమ్మం దగ్గరికి వచ్చేశాడు. రాజాని చూడగానే మొహం ఆనందంతో వికసించింది. అంత క్రితం ఏడ్చిన ఛాయలే లేనంత తేటగా అయింది. ఫణి, అమర తన కొడుకుని చూపించింది. ఫణి, సుజా ఆంటీ నా ఫ్రెండ్, కొడుక్కి ఆనందంగా చెప్పింది. ఏమిటి 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 పేరు? ఫణియా? సుజాత ఫణి దగ్గరికి లాక్కుని తల మీద ముద్దు పెట్టుకుంది. ఫణి, నువ్వు రాజాతో చదువుతున్నావని ఈరోజే నాకు తెలిసింది. అమర, నీ దగ్గరికి పంపించమని మా వారి ప్రాణం తీసేశాను. పాపం, మంచివారు. నేనేది అడిగినా కాదనరు. రాజాకి కూడా అడ్రస్ తెలియదుట. ఫోన్ చేసి చివరికి రాజా క్లాస్ టీచరు కరుణాకరం మాస్టర్ ద్వారా అడ్రస్ సంపాదించాం. రాజా అమర అంటే అనగానే నాకెందుకో నువ్వే అనిపించింది. ఎలా అనుకున్నావో నువ్వు తెలుసా? ఫణి నాన్నమ్మ పేరు దుర్గమ్మ అని రాజా చెప్పాడు. తప్పకుండా మా అమరే అయి ఉంటుంది అన్నానే కానీ వాకిట్లోకి వచ్చే వరకు భయం, సందేహం. సుజాత సంతోషం ఆపుకోలేకపోయింది. అమర స్థితి అంతకంటే ఎక్కువగానే ఉంది. చిన్ననాటి స్నేహితురాలు అనుకోకుండా వచ్చేసింది. ఇంట్లో ఆమెకి మర్యాద తను ఏం చేయగలదు? కూర్చోవడానికి సరైన కుర్చీ కూడా లేదు. పాలు కూడా ఉన్నట్టు లేవు. అమరకి ఆనందంతో గాబరాతో మతిపోయినట్లుగా ఉంది. కాళ్ళు చేతులు ఆడనట్లుగా ఉంది. యాంత్రికంగా సుజాత చేతిని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకొచ్చేసింది. మంచం మీద కూర్చుని దుర్గమ్మ గారు ఫణి అంత క్రితం పీకటం వల్ల పిచ్చికి గూడులా మారిన జుట్టుని గబగబా గోళ్లతో గీకి సరిచేసుకుంటోంది. సుజాత అమర చేయి పట్టుకుని ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆత్మీయంగా, ఆనందంగా, బాగున్నారండి, నేను సుజాతని, అమర స్నేహితురాలని, గుర్తుందా మీకు? మీ అబ్బాయి పెళ్లిలో మీ కొడుక్కి చింతపిక్క తాంబూలం ఇచ్చి ఏడిపించాను. మీకు కోపం తెప్పించాను. మీరు నాకు పింక్ కలర్ వెంకటగిరి చీర పెట్టారు. ఓ నువ్వా? ఆవిడకి గుర్తు వచ్చింది. నీ పేరు మర్చిపోయానమ్మా. నీ అల్లరి గుర్తులేకేం, నాకు బాగా గుర్తుంది. అత్తగారిని అని నాకు దోసగింజలు అద్దించిన వడ్డాణం ఇచ్చావుగా అంది. అమ్మో, మీకు బాగా గుర్తున్నానండి. సుజాత నవ్వేసింది. అమర వంట ఇంటి వైపు వెళ్ళబోతుంటే సుజాత చెయ్యి వదలలేదు. గట్టిగా పట్టుకుంది. ఏం చెయ్యనే అమ్మా, నా బ్రతుకంతా మూడనాళ్ళ ముచ్చట అయిపోయింది. మా వాడు పెళ్ళి అయ్యి 3 నెలలైనా తిరగకుండానే మేము తిరుపతి వెళ్ళి వస్తుంటే కారు యాక్సిడెంట్లో ఆవిడ పెద్ద బిడ్డని ఏడ్చేసింది. నా కర్మ, చెట్టంతా కొడుకు పోయినా ఇంకా బ్రతికున్నానంటే. అయ్యో, అలా అనకండి అని సుజాత తల తిప్పి అమర వైపు చూసింది. స్నేహితురాలి కళ్ళల్లో విషాదం, దైన్యం చూసి ఆమె మనసు ద్రవించింది. సుజాత అమర మెడ చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంది.
అమరా, నువ్వు విజయవాడ నుంచి వెళ్ళిపోయావు, నేను వెళ్ళిపోయాను. ఈ విషాద వార్త తెలిసింది. నీ గురించి ఎప్పుడు గుర్తు చేసుకునేదాన్ని. మా వారికి కూడా చెప్పాను. ఇక్కడికి వచ్చిన ఈ 3 ఏళ్ల నుంచి మా వారి ప్రాణాలు తీస్తూనే ఉన్నాను. ఈ ఊళ్ళో నేను ఉన్నామని శ్యామల చెల్లెలు బొంబాయిలో కలిసినప్పుడు చెప్పింది. ఇలా మీ ఆయన యాక్సిడెంట్లో పోయారని కూడా చెప్పింది. మా మామగారు పోయారు. మా వారు బొంబాయిలో వ్యాపారం వాళ్ళ బాబాయికి అప్పచెప్పి ఈ ఊరు వచ్చేస్తుంటే నాకు ఎంతో సంతోషం వేసిందో. నాకైతే నీ దగ్గరికే వచ్చేస్తున్నట్టుగా అనిపించింది. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి మా వారిని వేధిస్తూనే ఉన్నాను. మీ వారి పేరు ఆనందమూర్తి కదూ, విశాఖపట్నంలో ఇండియన్ బ్యాంక్లో పనిచేసేవారు అని చెప్పారు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిందని అన్నారు. తర్వాత ఆయన పోయారని తెలిసింది. అమర కళల్లో నీళ్లు బిగపట్టింది. రా కూర్చో. రాజా నీ కొడుకా? నాకెంత సంతోషంగా ఉందో, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంది అమర సంభ్రమాశ్చర్యాలతో. రాజా కింద కూర్చొని ఫణి గాలిపటం చూపిస్తుంటే చూస్తున్నాడు. కొంచెం కాఫీ ఇస్తాను అంది అమర లేచి వంటింట్లోకి వెళుతూ. అదిగో, అలాంటి మర్యాదలేం వద్దు. నిన్ను ఫణిని చూడటమే నాకు ఆనందం అంది అమర వెంట వస్తూ. నాకేమిటో గాబరాగా ఉంది సుజా, కాలు చెయ్యి ఆడటం లేదు అంది అమర. నాకు గాబరాగా లేదు కానీ సంతోషంతో పిచ్చి ఆనందంగా ఉంది అంది సుజాత అమరని వంట ఇంట్లోకి వెళ్లకుండా లాగేస్తూ. నాకు కాఫీ ఏం వద్దు, ఇలాగా కూర్చో. ఎన్నాళ్ళని మనం కలుసుకుని, కబుర్లు చెప్పు. అమర చెయ్యి పట్టుకుని సుజాత లాక్కు వచ్చింది. ఇద్దరూ వచ్చి మంచం మీద కూర్చున్నారు. నాన్న ఎలా ఉన్నారు అమర? సుజాత అడిగింది. అమర ముఖంలో దిగులు వచ్చింది. మా వారు పోయిన ఏడాదికి పోయారు. ఇది వినగానే అమర చేతిని తన 2 చేతుల్లోకి తీసుకొని గట్టిగా పట్టుకుంది సుజాత. అమర, మన ఇద్దరం ఒకే ప్రయాణం చేస్తున్నాం. మా డాడీ కూడా అంతే. నా పెళ్ళే 4 నెలలకే పోయారు. అవును, నీకు ఇది తెలుసా? శ్రీనాథ్ ఇంగ్లీష్ లెక్చరర్ గారు గుర్తున్నారా? ఆయన పెళ్లి చేసుకోలేదు తెలుసా? బ్రహ్మచారిగానే ఉండిపోయారు అంది సుజాత. అదేమిటి, రూపని లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అనుకున్నాను అమర కుతూహలంగా అడిగింది. రూప వాళ్ళ బావ ఇంజనీర్ విజయ్ని చేసుకుంది. నీకు తెలుసా? అఖిల 2వ పెళ్ళి అతన్ని చేసుకుంది. అయితేనేం, ఆయన చాలా బాగా చూస్తాడు. సవతి పిల్లలు అని తేడానే తెలియదు. సుభద్ర ఎక్కడుంది? సౌదీలో డాక్టర్గా పనిచేస్తుంది. క్రిందటి సంవత్సరం కలిసింది. నీ గురించి ఎంతగానో అనుకున్నాం. ఇదిగో అమర, నీ స్నేహితురాల్ని అలా కూర్చోపెట్టి మాట్లాడటమేనా? ఏమైనా కాస్త తినడానికి పెడతావా? ఏం వద్దు అంటోంది అంది అమర చప్పున లేవబోతూ. సుజాత చేయి పట్టి లాగి మళ్ళా కూలేసింది. దుర్గమ్మ చెంగు ముడి విప్పి, ఫణి ఇలా రామ్మ, ఈ 5 రూపాయలు తీసుకెళ్ళి ఏదైనా మిఠాయి తీసుకురా అంది. ఫణి అందుకొని పరిగెత్తబోతుంటే సుజాత లేచి వచ్చి ఫణి నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకొని ఆపింది. వద్దు, నేను మళ్ళీ వస్తానులేండి. ఫణి, నేనెవరో నీకు తెలుసా అంది సుజాత. తెలుసు అన్నట్టు తల ఊపాడు. ఎవరిని చెప్పు అంది. రాజా వాళ్ళ అమ్మగారు. అంత పరాయిదానిలా గారు అనవద్దు. నేను మీ అమ్మకి ప్రాణ స్నేహితురాల్ని. నీకు ఇంకో అమ్మని తెలుసా? దగ్గరికి తీసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఫణి సిగ్గుపడిపోయాడు. ముఖం కందిపోయింది. రాజా కెలికలా నవ్వాడు. ఫణి, రేపు రాజా పుట్టినరోజు. నిన్ను పిలవటానికి వచ్చాను. రేపు నీ కోసం కారు పంపిస్తాను. అమ్మని తీసుకొని రా, వస్తావా అడిగింది. ఫణి పట్టలేనంత సంతోషంగా తల ఊపాడు. ఫణికి తల్లి తప్ప ఇంతవరకు అలా ఎవరూ దగ్గరికి తీసుకోవటం, అభిమానంగా ఆత్మీయంగా చూడటం తెలియదు. రాజా గాలిపటం పట్టుకుని దగ్గరికి వచ్చాడు. మమ్మీ, నువ్వు ఫణికి ఇంకో అమ్మ అయితే ఆంటీని నాకు ఏమవుతారు అన్నాడు. నీకు కూడా ఇంకో అమ్మ. రాజా వెంటనే అమర దగ్గరికి పరిగెత్తి చేయి పట్టుకున్నాడు. హలో, ఇంకో అమ్మ అన్నాడు. అమర గబాలన రాజాని దగ్గరికి తీసుకుని 2 బుగ్గలు ముద్దాడింది. అమర, రేపు సరిగ్గా సాయంత్రం 4 గంటలకి ఈ కారు పంపిస్తాను. నువ్వు ఫణిని తీసుకుని రా. నేను వెళ్ళనా? మళ్ళా తీరుబడిగా వస్తాను, చాలా పనుంది అంది. కొంచెం సేపు ఉండు సుజా, నువ్వు వెళ్ళిపోతే నాకు కలలా ఉంటుంది అంది అమర వదలలేనట్లుగా చెయ్యి అందుకుని. సుజాత నవ్వింది. కలలా ఉంటుందా అంది రెచ్చగొడుతున్నట్టుగా. అమర అవునన్నట్టు చూసింది. కల కాదని నేను గుర్తు చేసి వెళతానులే అంటూ మెడలో గొలుసు తీసి అమర మెడలో వేసింది. అమర చప్పున తీసేయబోతుంటే సుజాత వారించింది. వద్దు వద్దు వద్దు, ఇదేమిటి అంది గాబరాగా అమర. ఇదేమన్నా మనకు కొత్త? చిన్నప్పుడు నీ మెడలో గొలుసు నేను ఎన్నిసార్లు లాక్కుని వేసుకోలేదు. ఉండని, రేపు తీసుకుంటానులే అంది. అమర గొలుసు తీసి బలవంతంగా సుజాత మెడలో వేసింది. నాకు కలగా ఉండదులే, నీ పెర్ఫ్యూమ్ ఉందే, అది ఇల్లంతా ఆక్రమించుకుంది అంది నవ్వుతూ. నేను పరాయిదాన్నిగా కనిపిస్తున్నానా అమర? సుజాత నిష్ఠూరంగా ఉంది. లేదు లేదు, అలా అనకు. నాకేమిటో ఈరోజు మతిపోయినట్టుగా ఉందేమిటి అంది. మళ్ళీ వస్తావుగా, బోలెడన్ని కబుర్లు చెప్పుకుందాం.
వస్తాను రేపు తప్పకుండాగా. సుజాత వెళ్ళడానికి వెనక్కు తిరిగేసరికి అక్కడ గుమ్మం నిండా ఇరుగు పొరుగు మూగిపోయి ఉన్నారు. ఒక్క నిమిషం సుజాతకి నోట మాట రాలేదు. అమరికి ఏం చెప్పాలో తోచలేదు. దుర్గమ్మ గారే చొరవ చేసి చెప్పేసింది. మా అమర చిన్నప్పటి స్నేహితురాలు చూడటానికి వచ్చింది. అక్కడే నిలబడ్డారేం? జానకమ్మ, శకుంతలమ్మ లోపలికి రండి అంది. వస్తానమ్మరా అంది సుజాత. రేపు సరిగ్గా 4 గంటలకి ఈ కారు ఇక్కడ ఉంటుంది అంది. చూస్తాను అంది అమర. చూడటమా, రాకపోతే చంపేస్తాను. ఇప్పటికే 3 ఏళ్ళు ఒక ఊళ్ళో ఉండి కలుసుకోలేదు మనం. నువ్వు రాకపోతే రాజాని ఆ కేక్ని తీసుకొచ్చి ఇక్కడే బర్త్డే చేస్తాను బెదిరింపుగా అంది. ఫణి, రాజా ఒకరి భుజం చుట్టూ ఒకరు చెయ్యి వేసుకున్నారు. మమ్మీ, ఫణి నాకు ఈ గాలిపటం ఇచ్చేశాడు అన్నాడు రాజా సంబరంగా చూపిస్తూ. మరి నువ్వు ఫణికేమి ఇచ్చావు అంది సుజాత. ఏం ఇవ్వలేదు బిక్కుముఖం వేశాడు రాజా. రేపు మన ఇంటికి వస్తాడుగా, ఇద్దువు గాని అంది దగ్గరికి తీసుకుంటూ. వస్తానత్తయ్య గారు సుజాత కేక పెట్టింది. అలాగేనమ్మా, వీలు ఉన్నప్పుడల్లా వస్తూ ఉండు. ఏదో పేదవాళ్ళం, నీ స్నేహితురాల్ని కాస్త కనిపెట్టి చూడమ్మా అంది. ఆవిడన్న ఈ మాటలు వినగానే అమర ముఖం కెంపు రంగుకి తిరిగింది. రోషం, అభిమానం తెరలుగా వచ్చి అంతలోనే వెనక్కి వెళ్ళాయి. అమర కారు వరకు వెళ్ళి సుజాతని సాగనంపింది. వీధిలో చుట్టుపక్కల ఇళ్లల్లో వారంతా బయటకు వచ్చేసి విచిత్రంగా చూస్తున్నారు. పిల్లలైతే కారు చుట్టూ దడి కట్టేశారు. ఆ గుంపు కూడిన జనాన్ని సుజాత ఇబ్బందిగా చూడటం అమర గమనిస్తూనే ఉంది. రాజా ఫణికి టాటా చెప్పాడు. అమర రేపు తప్పకుండా సుజాత హెచ్చరించింది. అమర కాదనలేనట్టుగా తల ఊపింది. రాజా బై అన్నాడు ఫణి చెయ్యి ఊపుతూ. కారు కదిలింది. సుజాత చెయ్యి ఊపింది. అమర కూడా చెయ్యి ఊపింది. కారు జనం మధ్య నుంచి హుందాగా వెళ్ళిపోయింది. చుట్టుపక్కల ఆడవాళ్ళు ఒక్కసారి అమర చుట్టూ ముగేశారు. ఎవరు అమ్మాయి? ఆమె మీకు ఏమవుతుంది అమరా? ఇంత గొప్ప స్నేహితురాలుందని ఒక్కసారి చెప్పలేదేమ్మా? మీ ఇంట్లో కాఫీకి పాలు ఉన్నాయో లేదో అని మా పెద్దదాన్ని గ్లాసుడు పాలు పెరటి దోవకుండా ఇచ్చి రమ్మన్నాని అమ్మా. ఆవిడ కట్టుకున్న చీర ఎంత బాగుందో, 2000 ఉండవచ్చు కదూ. ఇలా అందరూ ప్రశ్నలతో అమరని చెవులు పీకేస్తున్నట్టు గబగబా వేశారు. అమర సాధ్యమైనంత నెమ్మదిగా నమ్రతగా వారికి జవాబు చెప్పి లోపలికి వస్తుంటే ఫణి వచ్చి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి పొట్టల్లో ముఖం దాచేసుకున్నాడు. ఏమిట్రా అంది. ఫణి తలెత్తి నవ్వాడు. వాడి ముఖం కళకళలాడిపోతుంది. అంత సంతోషంగా ఉండగా అమర ఎప్పుడూ చూడలేదు. అమ్మా, ఆవిడ నీకు స్నేహితురాలా అడిగాడు. తప్పు, ఆవిడ అని అనకూడదు. ఏమనను? సుజా ఆంటీ. అమ్మ, సుజా ఆంటీ మన ఇంటికి రావడం నాకు చాలా బాగుంది. అమర గమనించింది. ఫణికి అసలు నత్తి రానేలేదు. వాడు సంతోషంగా తనకిష్టమైన మనుషుల మధ్య ఉంటే నత్తి రాకపోవటం చాలాసార్లు గమనించింది. చాలా మంచి పిల్ల, అస్సలు గర్వం లేదు అంది దుర్గమ్మ. కానీ నువ్వు అలా అనటం మాత్రం బాగాలేదత్తయ్య, అమర విసురుగా అంది. నేనేమన్నానే? దుర్గమ్మ తెల్లబోతుంది. సుజాత వెళ్తుంటే పేదవాళ్ళం కాస్త కనిపెట్టి ఉండు అని ఎందుకన్నావు? నిలదీసినట్లు కోపంగా అడిగింది. ఏదో పెద్దదాన్ని నోటికి అలా వచ్చేసింది. పెద్దదానివి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అంది అమర. దుర్గమ్మ ముఖం ముడుచుకుపోయింది. అమర లోపలికి వెళ్ళి సాంబార్ వేడి చేయసాగింది. కంచాలు పెడుతుంది. టైం 2:30 కావస్తుంది. ఈరోజు ముగ్గురు ఇంతవరకు భోజనమే చేయలేదు. పనిచేస్తున్న అమర మధ్య మధ్యలో మార్పు వచ్చేసిన దానిలా, చేస్తున్న పని ఏమిటో గుర్తురాని దానిలా ఆగిపోయి అలాగే చూస్తుంది. ఏమిటి, నిన్న కారులో లిఫ్ట్ ఇస్తానన్న రాజా తండ్రి సుజాత భర్త? ఎంత నిక్కచ్చిగా జవాబు చెప్పింది తను. అయ్యో, ఆ మాట సుజాతకి చెప్పనే లేదు. అతను ఏమనుకున్నాడో ఏమో మనసులో నొచ్చుకోసాగింది. సుజాత వచ్చి వెళ్ళటం కలలా అనిపిస్తుంది. అమ్మా, అన్నం పెట్టవే. ఫణి వచ్చాడు. సుజాత ఒక కంచంలో పెట్టి అత్తగారికి ఇచ్చి వచ్చి 2వ ప్లేటు కొడుక్కి పెట్టింది. ఫణి వెనక నుంచి వచ్చి తల్లి మెడని కౌగిలించుకున్నాడు. ఏమిట్రా? కూర వడ్డిస్తూ అంది. అమ్మా, నాకు చాలా బాగుంది. ఏమిట్రా? రాజా వాళ్ళమ్మ ఇక్కడికి రావటం. రాజా వాళ్ళమ్మ కాదు, సుజా ఆంటీ. ఆవిడ నాకు ఇంకో అమ్మని చెప్పిందేమిటి అంటే, మేమిద్దరం చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా, మా పిల్లలు చేత ఇద్దరం అలా పిలిపించుకోవాలని అనుకున్నాం. రాజాకి నువ్వు ఇంకో అమ్మవా? అవును. ఫణి ఆలోచించాడు. వచ్చి కంచం దగ్గర బాసింపట్టు వేసుకుని కూర్చుంటూ తల అడ్డంగా తిప్పుతూ ఏమీ వద్దులే అన్నాడు. ఏమిట్రా అంది. నువ్వు రాజాకి ఇంకో అమ్మవి ఏం కాదు. నేను రాజా వాళ్ళ అమ్మని ఇంకో అమ్మ అని పిలవనులే, సుజా ఆంటీ అని పిలుస్తాను.
ఫణి ముఖం చూసి అమర ఫక్కుని నవ్వింది. ఫణి నెత్తి మీద సన్నగా ముట్టింది. ఫణి వేలు పెట్టి చూపించాడు. నువ్వు నాకు అమ్మవి, ఇంకెవ్వరికి కాదు, చూడు మరి అన్నాడు. అలాగేలే నవ్వుతూ అంది. ఓర్ని, అప్పుడే వీడికి ఈష వచ్చేసింది. దుర్గమ్మ కంచం తెచ్చుకుని వంగలేక వంగి కూర్చుంటూ అంది. అవును, అమర కొడుకు వైపు ఆపేక్షగా చూస్తూ అంది. అమర, మీ స్నేహితురాలికి అంత డబ్బున్న కాస్త కూడా గర్వం లేదే అంది. సుజాత చిన్నప్పటి నుండి అంతే అత్తయ్య. డబ్బున్న పిల్ల అయినా హాస్టల్లో మా అందరితో కలిసిపోయి మమ్మల్ని బాగా చూసేది. మేము ఎవరైనా ఇబ్బంది పడుతుంటే డబ్బు ఇచ్చి బాగా ఆదుకునేది. చాలా మంచిది సుజాత. అలాగా అంది ఆవిడ. ఫణి ముద్ద నోట్లో పెట్టుకుని నములుతూ, అమ్మ మరే నానమ్మ సుజా ఆంటీ వచ్చేసరికి చెరిగిపోయిన తలని గోళ్లతో గబగబా ఇలా ఇలా గీకేసుకుందే అంటూ చూపించాడు. పెద్దగా నవ్వేశాడు. సన్నాసి, చాలే అంది ఆవిడ. అమర నవ్వేసింది. దుర్గమ్మ కూడా నవ్వుతూ, ఏం చెయ్యను, వచ్చిన వాళ్ళు ఎవరో గొప్పవాళ్ళు, నా తల అట్టా ఉంటే వాళ్ళేమనుకుంటారు, నా మనుమడు నన్ను కొట్టాడని చెప్పమంటావా? చెప్పుకుంటానా అంది. నా అరటిపళ్ళు ఎందుకు మింగేశావు? ఫణి కోపంగా చూశాడు. నాకేం తెలుసురా అంది ఆవిడ. నేను అమ్మ కోసం తెచ్చాను అన్నాడు. పోన్లే నాన్న, నువ్వు మాట్లాడకుండా అన్నం తిను, దగ్గు వస్తుంది. అమ్మక తల మీద చేయి వేసి నిమురుతూ బుజ్జగింపుగా అంది. ఏదో ఆ సుజాతమ్మ దేవతలా కాబట్టి మనం ఇట్లా నవ్వుకుంటూ అన్నం తింటున్నాం అంది దుర్గమ్మ. అవునత్తయ్య, నేను కూడా అదే మాట అనుకుంటున్నాను అంది అమర ప్రసన్నంగా. వెన్నెల వెలుగులా వచ్చి ఒకసారి సంతోషమంతా తమ ఇంట్లో కుమ్మరించి వెళ్ళింది సుజాత. అమరికి కూడా మనసు హాయిగా ఉంది. ముఖ్యంగా ఫణి ముఖంలో కళ చూస్తుంటే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది. తెల్లటి ఫియట్ కారు బజార్లు దాటి జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక అత్యంత అధునాతనమైన ఇంటి దగ్గరికి వస్తోంది. దాని వెనక సీట్లో అమర, ఫణి కూర్చుని ఉన్నారు. ఇల్లు 2 అంతస్తుల పెద్ద భవనం. చుట్టూ ప్రహరీ గోడలతో నవాబుల వంశీకుల ఇల్లులా ఉంది. అమర కొడుకు చేయి గట్టిగా పట్టుకుని ఉంది. ఫణి ఉత్సాహం పట్టలేనట్టు మధ్య మధ్యలో కారు కిటికీ అద్దం దగ్గర తల బయటికి పెట్టి చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. హుష్, సరిగ్గా కూర్చో అమర కంఠం తగ్గించి డ్రైవర్ వినకుండా ఉండాలనే జాగ్రత్తగా తల తిప్పకుండానే అని కొడుకుని హెచ్చరించింది. ఫణి తల్లి ఆదేశం పాటిస్తున్న వాడిలా సరిగ్గా జరిగి చేతులు కట్టుకొని కూర్చున్నాడు. కారు హారన్ వినగానే గూర్ఖా గేటు త్వరగా బార్లా తెరిచాడు. కారు పోర్చుకోల్లోకి వచ్చి ఆగగానే తెల్లని యూనిఫామ్ మీద మెరిసే ఇత్తడి కుండీలు పెట్టుకున్న దర్వాస్ వచ్చి కారు డోర్ తెరిచాడు. అమర, ఫణి దిగుతుంటే డోర్ పట్టుకుని పక్కకి ఒదిగి నిలబడ్డాడు. అమర కొడుకు చేయి పట్టుకుని కారు దిగి నిలబడింది. ఇంటి సింహద్వారం తలుపు మీద బోధి వృక్షం చెక్కడంతో ఉన్నాయి. దర్వాను దారి చూపిస్తూ తలుపు తీసి రండి అంటూ గౌరవంగా అతి వినయంగా ఆహ్వానిస్తూ అమరని, ఫణిని లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలికి అడుగు పెట్టగానే విశాలమైన అతిపెద్ద హాలు. దానిలో మధ్యగా ఒక సోఫా సెట్, అద్దాల కిటికీ దగ్గర ఇంకో కేన్ సోఫా సెట్ వేసి ఉన్నాయి. ఫణి అయితే ఇంద్రలోకంలో అడుగు పెట్టిన వాడిలా చూస్తున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమరికి ఆశ్చర్యంగా, సందేహంగా, జంకుగా అనిపిస్తోంది. ఇంత పెద్ద ఇంట్లో సందడే లేదు. ఇది ఏమిటి అనిపిస్తోంది. ఎదురుగా ఉన్న తలుపులు తెరుచుకుని సుజాత గబగబా వచ్చింది. అమరా, వచ్చావా? కారు పంపటం ఆలస్యమైంది, మర్చిపోయానని భయపడ్డావా? ఫణి, వచ్చావా? సుజాత ఒకేసారి ఒక చేత్తో అమర భుజాల చుట్టూ చెయ్యి వేసి మరో చేత్తో ఫణిని దగ్గరికి తీసుకుని లోపలికి వెళ్ళింది. లోపల ఉన్న ఇంకో పెద్ద హాల్లోకి వచ్చారు. అక్కడ చాలామంది ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు. అమర సుజాతని అస్సలు గుర్తుపట్టలేకపోయింది. సుజాత నిన్నట్లాగా జడ వేసుకుని ముత్యాల హారంతో సింపుల్గా లేదు. అందంగా నడినెత్తిన ముడి వేసుకుని దాని మీద ముత్యాలు, కెంపులు పొదిగిన చిన్న పూలు పెట్టుకుంది. ముఖానికి ఫుల్ మేకప్ ఉంది. పెదవులకి లిప్స్టిక్ ఉంది. చెవులకి మెడ దిగువకి తాకే పెద్ద పెద్ద లతలు గల లోలకులు పెట్టుకుంది. మెడలో డైమండ్ నెక్లెస్ పెట్టుకుంది. చేతికి డైమండ్ బ్రాస్లెట్ ఉంది. వేళ్లల్లో ఉంగరాలు ఉన్నాయి. ముఖాన బొట్టు కూడా అలంకార భూషణంగా ప్రత్యేక తరహాగా ఉంది. దగదగలాడుతున్న పెద్ద నీలిరంగు పైట అంచుగల గులాబీ రంగు కంచి పట్టు చీర కట్టుకుని మోచేతుల వరకు కాంట్రాస్ట్ బోర్డర్తో పఫ్ ఫ్లేమ్ గల జాకెట్ వేసుకుని పుస్తకాల్లో అడ్వర్టైజ్మెంట్స్కి ప్రాణం పోసిన మోడల్గా ఉంది. సుజాత అమర చేయి పట్టుకుని లాక్కెళ్ళి స్త్రీలని పరిచయం చేసింది. ఈమె మా ఫ్యామిలీ డాక్టర్ ఈశ్వరీబాయి, కరుణా నర్సింగ్ హోమ్ ఈమెదే. ఈమె మా కుటుంబ మిత్రులు
డిఐజీ చక్రధరం గారి భార్య కళ్యాణి. ఈమె సుభద్ర గారు, ప్రఖ్యాత సోషల్ వర్కర్. సహృదయ అనే చిన్నపిల్లల రిహాబిలిటేషన్ హోమ్ నడుపుతున్నారు. ఈమె మా లాయర్ గారి భార్య వనజ గారు. ఈమె సుహాసిని. వ్యాపారంలో మా వారి పార్ట్నర్ గారి శ్రీమతి. సుజాత చెబుతుండగానే ఇంతలో రాజా వచ్చాడు. మమ్మీ, నేను రెడీ, నా డ్రెస్ బాగుందా చూపించాడు. అమర్ని చూడగానే హలో ఆంటీ అన్నాడు. హలో ఫణి అంటూ వచ్చి చేయి పట్టుకున్నాడు. రాజా నీలిరంగు సూట్, టై, బూటు ధరించి చాలా పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. హలో రాజా, సుభద్రమ్మ గారు పిలిచారు. హాయ్ ఆంటీ. రాజా పని చేయి వదిలేసి ఆవిడ దగ్గరికి పరిగెత్తాడు. ఆవిడ రాజాని ఒడిలో కూర్చోబెట్టుకుని చదువు గురించి ప్రశ్నలు వేస్తోంది. అమ్మగా, మా ఆడపడుచు మాధవిని పరిచయం చేస్తాను. సుజాత స్నేహితురాలి చేతిని పట్టుకొని తీసుకువెళ్ళింది. పని కూడా తల్లి వెంటే వెళుతూ అటు నడుస్తున్నా తల తిప్పి కళ్ళు మాత్రం రాజా మీదనే ఉన్నాయి. దాదాపు సుజాత వయసే ఉన్న మాధవి అక్కడ ఇద్దరు యువతలతో కూర్చుని కబుర్లు చెబుతుంది. మధు, సుజాత పిలిచింది. మాధవి ఈ పిలుపు వింది. అయినా విన్నట్టే ఎదుటి వారితో ఆమె చెప్పే మాటని పూర్తి చేసి దానికి వారు ఇచ్చిన జవాబు పూర్తిగా విని తర్వాత తీరిగ్గా తిరిగింది. మధు నా ఫ్రెండ్ అని చెప్పానే అమరా మా ఆడపడుచు మాధవి అంటూ పరిచయం చేసింది. అమర నమస్కరించింది. మాధవి చేతులు జోడించింది. అది చాలా నిర్లక్ష్యంగా, మొక్కుబడిగా, చేతులు కలిపి తీసేసిన చర్యగా ఉంది. ఓ మీరేనా అమరా? మాధవి అమర వస్త్రధారణని, చెవులని, మెడని నిస్తంగా చూసింది. ఆ చూపు ముళ్ళులా చురుక్కుమని గీరినట్లుగా ఉన్నాయి. మీ పేరును బట్టి చాలా వేరుగా అనుకున్నాను సుమా అనేసింది. మధు ప్లీజ్, సుజాత తగ్గు స్వరంతో అద్దింపుగా అంది. ఓకే, ఐఆమ్ వెరీ ఫ్రాంక్, గ్లాడ్ టు మీట్ యూ అండి. మా వదిన మీ గురించి నాకెంత చెప్పింది అంటే మీరు ఏదో చాలా బ్యూటీ అని ఊహించేసుకున్నాను. భుజాలు ఎగరేస్తూ అంది మాధవి. అమరికి ఆమె మాటలు ఆమె మనోభావ వ్యక్తీకరణలా లేదు, చెల్లున విదిలించే చెన్నాకు అంచులా ఉన్నాయి. మధు దూరం నుంచి ఎవరో పిలిచారు. వస్తున్న మాధవి వెళ్ళిపోయింది. అమరా, సారీ, మధు మాట్లాడే తీరే అంతా. పర్వాలేదులే అంది అమర. సుజా, జడ్జి గారి మిస్సెస్ వచ్చారు, కమాన్ క్విక్ మాధవి అంటూ వెళ్ళింది. ఇప్పుడే వస్తాను, ఆమె ముఖ్య అతిథి, నువ్వు కూర్చో అంది సుజాత. పర్వాలేదు, నువ్వు వెళ్ళు అంది అమర. సుజాత వెళ్ళింది. ఇంటి నిండా నౌకర్లు శబ్దం చేయకుండా, హడావుడి లేకుండా తిరుగుతూ పనులు చేస్తున్నారు. కొంతమంది మంచినీళ్ళ ఫిల్టర్లు అక్కడి నుంచి బయట కనిపిస్తున్న లాన్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడ పార్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ ముమ్మరంగా సాగుతున్నాయి. అతిథులు ఒకరి వెంట ఒకరు వెల్లువలా ఆగకుండా వచ్చేస్తున్నారు. అమర ఫణి భుజం మీద చేయి వేసి ఓ ప్రక్కగా నిలబడినట్టు ఆ సందడికి దూరంగా నిలబడింది. మధ్య మధ్యలో సుజాత అమర వైపు చూసి చేత్తో ఇప్పుడే వస్తాను అన్నట్టు సైగ చేసింది. కానీ తర్వాత ఇటు తిరిగి చూడటానికి కూడా వీళ్ళు కుదరనంత బిజీ అయిపోయింది. కూర్చోండి, అలా ఎంతసేపు నిలబడతారు? వెనుక నుంచి కనిపించింది. అమర చిబ్బున తిరిగి చూసింది. ఎదురుగా కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. ఫణి దెబ్బెలా ఉంది? నుదురు చూస్తూ అడిగాడు. తగ్గిపోయింది. ఫణి ముఖంలో కృష్ణ చైతన్యం చూడగానే 1000 చందమామల వెలుగు వచ్చేసింది. అమర చేతులు జోడించింది. నమస్తే అనాలని అనుకుంది. నోట మాట రాలేదు. ఆ రోజు కారు దగ్గర తను నిష్కర్షగా వద్దు అనటం గుర్తుకొచ్చింది. చాలా మొహమాటం వేసింది. బిడియంగా అనిపించింది. కృష్ణ చైతన్య అక్కడికి కాస్త దూరంలో ఉన్న తెల్లటి ఫ్రేమ్ కుర్చీ చేత్తో పట్టి దగ్గరికి లాగాడు. కూర్చోండి అన్నాడు. పర్వాలేదు అంది చప్పున. మీరు కూర్చొని రిలాక్స్ అవ్వండి. మీ ఫ్రెండ్ ఇప్పుడిప్పుడే మీ దగ్గరికి రాలేదు. ఇంతలో దూరంగా ఉన్న రాజా డాడీ అంటూ పరిగెత్తుకు వచ్చాడు. మీ ఫ్రెండ్ వచ్చాడు చూసావా? వాడిని చూపిస్తూ అడిగాడు. ఓ, ఇందాకే చూశాను. మరి వదిలేసి వెళ్ళావేం? తీసుకువెళ్ళు, నీ ఫ్రెండ్కి పరిచయం చెయ్యి. నీ ఫ్రెండ్స్కి పరిచయం చెయ్యి. ఫణి రాజా చెయ్యి పట్లాగాడు. పర్వాలేదండి, నా దగ్గర ఉంటాడు అంది అమర ఫణి భుజాల చుట్టూ చేయి వేస్తూ. ఉత్సాహంగా రాజా పిలుపు అందుకుని వెళ్ళబోయిన ఫణి తల్లి ఈ మాట అనడంతో సందేహంగా అడుగు వెనక్కి తీసుకుని ఆగిపోయాడు. పిల్లల్ని పిల్లలతో కలవనిస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారు అన్నాడు కృష్ణ చైతన్య. వెళ్ళు, అతని మాట కాదనే సాహసం లేని దానిలా అమర ఫణిని రాజాతో పంపింది. పిల్లలిద్దరూ దూరంగా వెళ్ళారు. కృషి దూరం నుంచి మాధవి అన్నగారిని పిలిచింది. కూర్చోండి కృష్ణ చైతన్య అనేసి వెళ్ళిపోయాడు. అతను ఇంత హఠాత్తుగా ఎటువైపు నుంచి వచ్చాడు? అమర తిరిగి చూసింది. తను నిలబడిన చోట వెనక వైపు పైకి వెళ్లే మెట్లు ఉన్నాయి. కృష్ణ చైతన్య దిగి వస్తూ తనని చూశాడు కాబోలు. అమర్కి అంతవరకు మాధవి మాటలతో సుజాత పిలవగానే తొందరపడి ఈ పార్టీకి వచ్చానా అని బెరుకుగా అనిపిస్తున్నా మనసుకి కృష్ణ చైతన్య ఎంతో పరిచయం కలిగినట్టు మాట్లాడి కూర్చోమని
తనే స్వయంగా కుర్చీ జరిపి మర్యాద చేయటంతో కాస్త తేరుకున్నట్టయింది. ముఖ్యంగా అతను ఫణిని పలకరించిన తీరు అమరికి హృదయానందం అయింది. కుర్చీలో కూర్చుంది. ఫణి పిల్లలతో కలిసి ఆడుతున్నాడు. అలా నవ్వుతున్న ఫణిని కళ్ళాగా చూసుకుంటోంది అమర. అదృష్టవశాత్తు తన పెళ్లినాటి చీరలు 1-2 మంచివే ఉన్నాయి. ఫణికి నిరుటి పండుగ కుట్టించిన కొత్త లాగు షర్టు ఉతికి ఆరవేస్తే తీరా ఆరుతూ ఉండగా పిట్ట ఒకటి దాని మీద రెట్ట వేసింది. సుజాత వాళ్ళు నిన్న వచ్చి వెళ్ళినప్పటి నుంచి పుట్టినరోజు వేడుకకు వెళ్ళాలని 4 గంటల కోసం నిమిషం లెక్క పెట్టుకుంటున్న ఫణికి తన నిక్కరు షర్ట్ని ఆ పాడు పిట్ట ఇలా ఖరాబు చేయటంతో ఎంతో దుఃఖం వచ్చింది. వాటిని సముదాయించి వాటిని మళ్ళీ ఉతికారేసింది తను. అవి సరిగ్గా ఆరనేలేదు. చాకలికి పంపి ఇస్త్రీ చేయించింది. నిక్కరు తడి మీద ఇస్త్రీ చేయటంతో ఆరని చోట అంతటా రంగు వెలసి బంత రేగిపోయింది. షర్ట్ లోపలికి టక్ చేసుకుని టై కట్టుకోవాలని అనుకున్న ఫణి షర్ట్ పైకి వేసుకోవాల్సి వచ్చినందుకు చాలా బాధపడ్డాడు. పోన్లే మానేద్దాం లేరా, ఆంటీకి నేనేదో ఒకటి చెబుతానులే అంది అమర. వద్దు ఇలా వేసుకుంటానులే, టై వద్దులే. టై తీసి పారేసి షర్ట్ నిక్కర్ మీద పైకి వేసేసుకుంటూ కళ్ళు తుడుచుకున్నాడు. పుట్టినరోజుకి వెళుతూ ఒట్టి చేతులతో వెళ్ళటమా, అందులోనూ ఎన్నో సంవత్సరాల తర్వాత కలిసిన ఆప్తమిత్రురాలి కొడుకు. అమర ప్రజెంటేషన్ ఏదైనా కొనాలని అనుకుంది. కానీ ఏం కొనగలదు? ఏది ఆలోచించినా మండిపోతున్న ధరలు గుర్తు వస్తున్నాయి. చివరికి పెట్టెలో ఉంచిన ఫణి అన్నప్రాసనకి కొన్న వెండి గిన్నె తీసి చూసింది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఫణి పేరు మీద కొన్న మొదటిది అని దాన్ని అమ్మలేదు. పెట్టెలో సంవత్సరాల తరబడి పడేసి ఉండటం వల్ల అది మచ్చలతో నల్లగా మారింది. మెరుగు పెట్టించే టైం లేదు. తనే తోమింది. తెల్లగా వచ్చిన పాత గిన్నె అని బాగా తెలుస్తోంది. సుజాత ఏమీ అనుకోదనే ధైర్యం. కానీ అందరూ రాజాకి తెచ్చి అందిస్తున్న బహుమతులు చూస్తుంటే అమరికి తన బ్యాగ్లో నుంచి ఆ పాత వెండి గిన్నె తీసే సాహసం లేకపోయింది. రాజా ఫణి అంటుకునే ఆటగా పరిగెత్తుతూ అమర కుర్చీ చుట్టూ పరుగులు తీశారు. ఫణి రాజాకి అందకుండా తప్పించుకుంటుంటే అమర ఫణిని చేయి పట్టి రాజా చేతికి అందించింది. థ్యాంక్ యూ ఆంటీ అన్నాడు రాజా. అమర రాజాని దగ్గరికి తీసుకుని ఒడిలో కూర్చోపెట్టుకుంది. ఇది మా డాడీ కూర్చునే కుర్చీ. రోజు మా డాడీ ఇక్కడ కూర్చునే పొద్దున్న కాఫీ తాగుతారు. నేను ఇలా మా డాడీ ఒడిలో కూర్చుంటాను. రాజా చూపించాడు. అలాగా, అమ్మ ఎక్కడ కూర్చుంటుంది అంది అమర. ఏది అమ్మ కుర్చీ? అది పింక్ కలర్. లేదు, ఎవరో తీసుకుపోయారు అన్నాడు. రాజాని రకరకాలుగా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫరు అక్కడికి వచ్చి రాజా కథలకు అంటూ కెమెరా సెట్ చేసుకున్నాడు. ఫోటో రాజా బాగా అలవాటైన వాడిలా అమర మెడ చుట్టూ చేయి వేసి బుగ్గ మీద ముద్దు ఇచ్చాడు. ఫణి అమర వెనుక కుర్చీ మీద చేయి వేసి నిలబడి చూస్తున్నాడు. కెమెరా ఫ్లాష్ క్లిక్ అనిపించి ఓకే థ్యాంక్ యూ అనేసి వెళ్ళిపోయాడు. అమ్మ, అక్కడ హాల్లో ఎంత మంచి ఉయ్యాల ఉందో నేను ఎక్కి ఊగి వచ్చాను అన్నాడు ఫణి. అక్కడ బోలెడన్ని గులాబీ పూల మొక్కలున్నాయి అన్నాడు. రాజాని ఎవరో పిలిచారు. వెళ్ళిన రాజా కాసేపైన తర్వాత ఫణి రా అని పిలిచాడు. ఫణి పరిగెత్తాడు. అమర కూర్చుంది. గబగబా సుజాత వచ్చింది. ఒంటరిగా అనిపిస్తోందా? సారీ అమర అంది చిన్నప్పటి అలవాట్ల అమర గడ్డం పట్టుకుంటూ. ఫోటోగ్రాఫర్ ఫ్లాష్ క్లిక్ అనిపించాడు. ఇది చూసి సుజాత తలెత్తి సరిగా నిలబడుతూ, ఆనంద్, నువ్వు ఫోటో తీస్తున్నావని నాకు రెడీ చెప్పలేదే అంది నిష్ఠూరంగా. మీరే చెప్పారుగా మీ ఫ్రెండ్తో మంచి ఫోటో కావాలని. బెస్ట్ యాంగిల్లో తీశాను, మీరే చూస్తారుగా అన్నాడు. ఇంతలో అక్కడికి మాధవి విసువిసా వచ్చింది. వదిన, అక్కడ అన్నయ్య నీకోసం వెతుకుతున్నాడు. ఎమ్మెల్యే ధర్మరాజు గారు వచ్చారు. మీ ఫ్రెండ్ ఎక్కడికైనా పారిపోతుందా? ఉంటుందిలేరా. మాధవి స్వరంలో అధికారం స్పష్టంగా కనిపిస్తోంది. వస్తున్నా మధు క్షణమాగి క్షమాపణగా అని సుజాత మాధవి వెంట వెళ్ళిపోయింది. అమర మనసు చివుక్కుమంది. తను ఎంత వద్దన్నా వినకుండా సుజాత పదే తనని ఏకాగ్రతగా చూస్తోంది. అమరకి ఇది ఇబ్బందిగా ఉంది. ఫణి రాజా పిల్లలతో కలిసిపోయి కనిపించటం లేదు. అమర ఒక్కతే కూర్చోవటం ఇబ్బందిగానే ఉంది. ఆ ఇబ్బంది తను ఒక్కదాన్ని ఉన్నాను అనే సంకోచం కాదు. మళ్ళా సుజాత అతిథులందరినీ వదిలేసి తన వైపు వస్తుందేమోనని. అక్కడి నుంచి వెళ్ళిపోవటం కూడా సాధ్యం కాలేదు. అతిథులు చాలామంది వస్తున్నారు. అందరూ అటువైపు అద్దాలున్న వరండా గుమ్మం ద్వారా బయట లాన్లో వేసిన కుర్చీల వైపు వెళుతున్నారు. చీకటి పడిపోతోంది. లైట్లు వెలిగినాయి. అక్కడ కూడా నిలువెత్తు స్టాండ్స్కి సీలింగ్కి పూల గుత్తుల్లా ఉన్న షాండ్లియర్ వెలగటంతో ఆ ఇంటి వాతావరణమే ఒక్కసారిగా మారిపోయినట్లుగా అయిపోయింది. సోఫాలు, కిటికీ కర్టెన్లు, కుర్చీలు కొత్త అందాలు సంతరించుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. మనుషులు చూడముచ్చటగా ఉన్నారు. ఆడవారి నగలు మెరిసిపోతున్నాయి. చీరలు దగదగలాడుతున్నాయి. సడన్గా ఆ వాతావరణం వేరే ప్రపంచంలా అనిపించింది.
ఒకటే కూర్చున్నారా? రండి. సుజాత బిజీగా ఉంది. కృష్ణ చైతన్య గారు మిమ్మల్ని మాతో కూర్చోపెట్టుకోమన్నారు అంది సుభద్రమ్మ గారు వచ్చి. పర్వాలేదులేండి అంది అమర. అమ్మో, మీకు తెలియదా? కృష్ణ చైతన్య గారి మాట అంటే అది జరిపి తీరాలి. నవ్వుతూ చరవగా అమర చేయి పట్టి లేవదీసింది. ఆవిడ ఫ్రెండ్స్ మరో ఇద్దరితో కలిసి అమర బయట లాన్లో వేసిన కుర్చీల వైపు వచ్చింది. అక్కడ ఎదురుగా ఉన్న చిన్న స్టేజీ ఏర్పాటు చేశారు. ఒక ఆమె గజల్ పాడటానికి సన్నద్ధురాలవుతోంది. గుడి పక్క డిన్నర్కి ఏర్పాట్లయి రెడీగా ఉన్నాయి. చిన్న సైజు పెళ్లి ఏర్పాట్లా ఉన్నాయి. అమర సుభద్రమ్మ గారితో కలిసి కూర్చోవటం చూసిన సుజాతకి నిశ్చింతగా అనిపించింది. ఇక అమర వైపు చూడలేదు. స్టేజీ దగ్గరగా ఎదురుగా పెద్ద టేబుల్ వేశారు. దాని మీద కేక్ ఉంది. కృష్ణ చైతన్య రాజా చేయి పట్టుకుని కేక్ కోయించాడు. ఎమ్మెల్యే గారు దగ్గరే ఉన్నారు. కృష్ణ చైతన్యకి కుడివైపు సుజాత, పక్కన మాధవి ఉన్నారు. చప్పట్లు మారుమోగాయి. పిల్లలు హ్యాపీ బర్త్డే అంటూ పాట పాడారు. మరీ దగ్గర వాళ్ళకి రాజా చేత కేక్ ఇప్పిస్తోంది సుజాత. సుభద్రమ్మ గారిని అమరని రమ్మనమని పిలిచింది. అమర కూర్చుని ఉంటే సుభద్రమ్మ గారు రండి అంది. అమర తప్పనిసరిగా లేచి వెళ్ళింది. నౌకర్లు కొంతమంది వెండి ట్రేలలో కేక్ ముక్కలు తెచ్చి అతిథులకి అందిస్తున్నారు. అమర సుభద్రమ్మ గారితో వచ్చింది. ఫణి అక్కడే పిల్లలతో కలిసి నిలబడి ఉన్నాడు. సుభద్రమ్మ గారికి ఇప్పించిన తర్వాత కృష్ణ చైతన్య అమర్ని చూపిస్తూ కొత్త ఆంటీకి ఇవ్వు అన్నాడు. అమర చెయ్యి చేస్తుంటే ఇవ్వనని వెనక్కి తీసుకుని కేక్ ముక్కని అమర నోట్లో పెట్టాడు. సుజాత సంతోషంగా నవ్వింది. చైతన్య కూడా నవ్వేశాడు. ఫోటోగ్రాఫర్ చేతుల్లో కెమెరా ఫ్లాష్ నవ్వుల జల్లుని బంధించి వేసింది. అమర సుభద్రమ్మ గారితో తిరిగి వచ్చి కూర్చుంది. సుభద్రమ్మ గారు ఆమె ఫ్రెండ్ శిశుసేవా సంరక్షణ కేంద్రం గురించిన చర్చలో లీనమయ్యారు. అమర కళ్ళు కొడుకు కోసమే చూస్తున్నాయి. మాటికి వెతుకుతున్నాయి. దూరంగా ఫణి ఇద్దరు పిల్లలతో మాట్లాడుతూ కనిపించాడు. ఆ పిల్లలిద్దరూ ఫణి క్లాస్మేట్స్. అమరకి తెలుసు. ఖరీదైన బట్టలు వేసుకున్న ఆ పిల్లల మధ్య ఫణి బట్టల్లో పేదతనం, ఫణి ముఖంలో నీరసం ఇంకా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా తెలుస్తోంది. తను ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేదేమో. సుభద్రమ్మ గారి దగ్గరకు ఇంకో ఆమె వచ్చి కూర్చుంది. వారి కబుర్లు మారినాయి. బాగున్నారా రమాదేవి గారు అంటోంది సుభద్రమ్మ గారు. ఆ అంది ఆవిడ. కృషి దూరంగా మాధవి అన్నగారిని బిగ్గరగా పిలవటం వినిపించింది. కృషియా? అదేం పేరు అంది రమాదేవి. మాధవికి నోరు తిరగక చిన్నప్పుడు అన్నగారిని అలా పిలిచేదిట. అదే అలవాటు అయిపోయింది జవాబు చెప్పింది సుభద్రమ్మ గారు. అవును, మాధవి భర్తకు డైవోర్స్ ఇచ్చేసిందా? ఇంకా లేదు. ఏమిటి గొడవ? ఏం లేదు. ప్రసాద్ని ఉద్యోగం మానేసి ఇక్కడికి రమ్మంటుంది. అతను రానంటాడు. ఇద్దరికీ పట్టుదల, ఈగో ప్రాబ్లం. అతను ఎక్కడ పనిచేస్తున్నాడేమిటి? కలకత్తా ఎయిర్పోర్ట్ కస్టమ్స్లో. అసలు ప్రసాద్ చెల్లెలు ఉమని కృష్ణ చైతన్యకి అనుకున్నారు కదూ? అవును, మా వేరేగా మాధవికి ప్రసాద్ సంబంధం చెప్పింది. ఉమ్మని చేసుకోమంటే కృష్ణ చైతన్య ఒప్పుకోలేదు. అతను సుజాతని చేసుకున్నాడు. అది కూడా ప్రసాద్కి మనసులో బాగా ఉండి మాధవిని ఏడిపిస్తున్నాడు అంటారు. మరి కృష్ణ చైతన్య వాళ్ళ నాన్నగారు పోయి ఎన్నేళ్ళయింది? 3 ఏళ్ళు పైగానే అయింది. అవునా రమాదేవి గారు? అవును, 3 ఏళ్ళు దాటింది అంది రమాదేవి. ఆయనకి ఆఫీస్లో అమ్మాయితో సంబంధం ఏర్పడితే మాధవి చాలా గోల చేసి ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించి చాలా రాద్ధాంతం చేసిందని, ఆ గొడవల్లోనే కృష్ణ చైతన్య బొంబాయి వ్యాపారం మానేసి ఇక్కడికి వచ్చాడని అన్నారు. నిజమేనా? హుష్ సుభద్రమ్మ గారు అంది. అమర వారి సంభాషణ వినట్లే దూరంగా చూస్తోంది. ఇవి అందరూ అనుకునేవే, రహస్యాలేం కాదునండి అంది రమాదేవి. ఆ పెద్దానికి ఎఫ్ఐఆర్ వస్తే తప్పేమిటండి? నాకు తెలుసు. మాధవి వాళ్ళ అమ్మ మాధవికి 4 ఏళ్ల వయసుండగా జాండీస్తో పోయింది. సీతారాం గారు ఇంకో ఆడపిల్లని జీవితంలోకి రానియలేదు. కొడుకుని కూతుర్ని ప్రాణంలా పెంచి పెద్ద చేశారు. పిల్లలు పెద్దయిన తర్వాత ఆయనకి ఒంటరితనం అనిపించిందో ఏమిటో మరి. నేనే ఆయన కూతుర్నైతే సంతోషంగా నా చేతులతో పెళ్లి చేసి ఉండేదాన్ని ఆవేశంగా అనేసింది రామాదేవి. అమర మొహం తిప్పుకుని దూరంగా చూస్తోంది. వారితో కూర్చోవటం అమరికి చాలా ఇబ్బందిగా ఉంది. వారు ఆమె మాటే మర్చిపోయినట్లుగా మాటల్లో పడిపోయారు. ఆ రమాదేవి ఎవరో చాలా ఆవేశపరగాలుగా ఉంది. ఇంతలో స్టేజీ మీద తన తబలా సరి చేసుకున్న ధ్వని మైక్లో వినిపించింది. హార్మనీ మోగింది. అదుగో రూపాంజలి పాట మొదలు పెడుతుంది అంది సుభద్రమ్మ. నేను అసలు తన పాట కోసమే వచ్చాను. ఆమె గజల్స్ అంటే నేను చెవులు కోసుకుంటాను. అబ్బా, రొమాంటిక్ సాంగ్స్ పాడుతుంది, పిచ్చెక్కిస్తుంది. ఈ సంసారం, ఈ పరువు, ఈ వ్యాపారం అన్నీ వదిలేసి ఆ కనిపించని ప్రియుడి కోసం వెతుక్కుంటూ పోవాలనిపిస్తుంది. ఇంత వయసు వచ్చిన రమాదేవి గారు ఏం మారలేదు అంది ఒక ఆమె.
నేను పైకనేశాను. మీరు లోపల అనుకుంటారు. అంతే తేడా. ఆగండి, ఇక మాటలాపేయండి, చప్పుడు చేయకండి. అంతవరకు తనే కబుర్లు చెప్పిన రమాదేవి ఆజ్ఞాపించింది. రూపాంజలి గానం ప్రారంభమైంది. రమాదేవి చెప్పిన దానిలో కాస్త కూడా అతిశయోక్తి లేదు. ఆమె కంఠం అద్భుతంగా ఉంది. ఆ పాట వ్రాసిన వారి భావ సౌకుమార్యం కూడా అంత గొప్పగానూ ఉంది. ప్రాణం తేలిపోతున్నట్లుగా, ఎక్కడికో ఎగిరిపోతున్నట్లుగా, హృదయానికి రెక్కలు వచ్చినట్లుగా, ఎవరికోసమో ఎదురు చూస్తూ తప్పిస్తున్నట్లుగా, ఆ వ్యక్తి ఆగమనం కోసమే వెతుకుతున్నట్లుగా, శ్రోతలని తన గానామృత జలిదిలో ముంచి ఏవో సుందర ఏకాంత హరిత దీపాలకి ఈడ్చుకుపోతుంది ఆమె మృదుమధుర కంచు లాంటి సుస్పష్ట కంఠస్వరం. అమర ఆ పాటని వినటంలో లీనమైపోయింది. ఎంతసేపు అయిందో తెలియదు. భోజనం చేద్దువు గాని రా, ఎవరో చేతుల మీద తట్టి మృదువుగా పిలిచారు. అమర ఉలిక్కిపడి తలెత్తింది. సుజాత నవ్వుతూ చూస్తోంది. ఏమిటి అంత ఉలిక్కిపడ్డావు? పాటలో అంత మైమరచిపోయావా అంది. లేదు లేదు అంది అమర. ఇద్దరు టేబుల్స్ వైపు వచ్చారు. సుజాత తనే 2 ప్లేట్స్లో వడ్డించి ఒకటి అమరకిచ్చి మరొకటి తను తీసుకుంది. ఇద్దరు వచ్చి కుర్చీలో కూర్చున్నారు. సుజాత ముఖం బాగా వడలినట్లుగా అలసటగా ఉందా అంది అమర. అది ఎప్పుడూ ఉండేదేలే. దూరంగా వెళుతున్న అతిథులకి మాధవి, కృష్ణ చైతన్య సాధారణంగా వీడ్కోలు ఇస్తున్నారు. వాళ్ళు వెళుతున్నట్టున్నారు అంది అమర. మాధవి చూసుకుంటుందిలే, నేను కూడా వెళతాను, చాలా ఆలస్యమైంది. ఫణి అక్కడ కొడుకు కోసం చూసింది. అక్కడ ఉన్నాడులే, కంగారు పడకు. నీతో మాట్లాడటానికి అసలు టైం లేకపోయింది. ఈ పార్టీలంటే ఇంతే అంది సుజాత. అలా అనకు, నేను వచ్చినప్పటి నుంచి నన్ను నువ్వు చూసుకుంటూనే ఉన్నావు. సుభద్రమ్మ గారితో కూర్చున్నానుగా అంటూ సర్ది చెప్పింది. సుజాత దగ్గరికి వెళుతున్నాం సుజాత గారు అంటూ ఒక ఆమె పిల్లలతో చెప్పడానికి వచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. మా ఇంటికి రండి. మీరు మీ వారు, మీ రాజా. తప్పకుండా వస్తామండి అంది సుజాత. పెదవులు నవ్వటమే తప్ప ఆ నవ్వులో జీవం లేనంత అలసట దాగుంది. వెళ్ళి వస్తాను. మా వారు ఊర్లో లేరుగా. క్యాంప్ నుంచి ఉదయం కూడా ఫోన్ చేశారు, బర్త్డేకి వెళ్ళిరా అని. ఇదిగో రాత్రికి మళ్ళీ వెళ్ళావా లేదా అని చేస్తారు. ఫోన్ వస్తుంది, వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ అండి అంది సుజాత. వచ్చిన వాళ్ళు వెళ్ళారు. సుజాత కుర్చీలో కూలబడి అమర్ని చూస్తూ నవ్వు ముఖం పెట్టి, నా బుగ్గలు పీకుపోతున్నాయి, నొప్పి పుడుతున్నాయి అంది. అదేమిటి సుజా? అంతే అమ్మగా, నాకు ఏమిటో బోర్గా అనిపిస్తుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వారం రోజుల ముందు నుంచే దిగులుగా ఉంటుంది. ఆ మర్యాద నవ్వులు ఎక్కువసేపు నవ్వలేను. నవ్వుతూ ఉండకపోతే అబద్ధం చేసుకుంటారేమోనని భయం. ఇక మా ఇంట్లో ఫంక్షన్ అంటే చెప్పనవసరం లేదు. నువ్వు సరిగ్గా తిన్నావా? వంట మనిషిని క్యారేజ్ సర్ది కారులో పెట్టమని చెప్తాను మీ అత్తగారికి. వద్దు, నేను వెళతాను. అమర ఆ ప్లేట్ టేబుల్ కింద పెడుతూ అంది. నేను ఆయన వచ్చి దింపుతాం అంది సుజాత. వద్దు సుజా. అమరా ప్లీజ్, ఎక్కువగా వాదించలేను, ఓపిక లేదు. నేను మళ్ళా తీరిక చేసుకుని వస్తాను మీ ఇంటికి. ఇప్పుడు మాత్రం జస్ట్ డ్రాప్ చేసి వచ్చేస్తాం. అవసరం లేదు సుజా, నువ్వు రెస్ట్ తీసుకో, బాగా అలసిపోయి ఉన్నావు. అలసటగా ఉన్న మాట నిజమే, కానీ నీతో కలిసి కూర్చుంటే హాయిగా ఉంది. నేను ఆయనకు మధ్యాహ్నమే అమరని మన ఇద్దరం దింపాలి అని చెప్పాను. ఆయన నా మాట కాదనరు. దేవుడు అనుకో, నా అదృష్టం ఆయన దొరకటం. ఆయనని శ్రమ పెట్టడం భావ్యమా? నా సంతోషం కోసం ఏదైనా చేస్తారు. శ్రమ అనుకోరులే అమర. మా ఆడపడుచు మాటలు పట్టించుకోవద్దు. లేదు, నేనేం పట్టించుకోనంది అమర. కృష్ణ చైతన్య అందరినీ పంపి వచ్చేసరికి 11 గంటలు దాటింది. అమర, సుజాత కూర్చుని ఉన్నారు. ఫణి ఉయ్యాల్లో కూర్చుని ఊగుతుంటే రాజా వైపు చూస్తున్నాడు. రాజా ఊపు వేస్తున్నాడు. సారీ, లేట్ అయిందా? కృష్ణ చైతన్య కారు తాళాలు తీసుకుని వచ్చాడు. మేము కబుర్లు చెప్పుకున్నాం అంది సుజాత. అయితే పర్వాలేదు. రాజా కేక పెట్టాడు. కమింగ్ డాడీ. రాజా పరుగున వచ్చాడు. ఫణి కూడా వెంటనే వచ్చాడు. అక్కడికి మాధవ్ వచ్చింది. మధు, ఇప్పుడే వస్తాం అన్నాడు కృష్ణ చైతన్య. ఎక్కడికి వెళుతున్నారు ఇప్పుడు అంది ఆశ్చర్యంగా. వీరిని దింపి వస్తాం అమర వైపు చూపిస్తూ అన్నాడు. వదినా, నువ్వు అంత అలసిపోయావు, వెళ్ళకపోతే మర్యాద తగ్గుతుందా? తీవ్రంగా అంది మాధవి. మధు, సుజాత భయంగా జవాబు చెప్పలేనట్టుగా చూసింది. వెళ్ళి వచ్చేస్తాం మధు, బయలుదేరు సుజా అన్నాడు కృష్ణ చైతన్య. ఆ కంఠస్వరం సగం నచ్చ చెప్పటంగా, సగం నిర్ణయాధికారంగా ఉంది. నేను వెనకే కూర్చుంటాను. కారు ఎక్కుతోంది సుజాత. నేను డాడీతోనే. రాజా ముందు సీట్లోకి ఎక్కాడు. కృష్ణ చైతన్య డ్రైవ్ చేస్తున్నాడు. సుజాత అమర చెయ్యి 2 చేతులతో పట్టుకుని కూర్చుంది. అమర, చాలా బోర్గా అనిపించిందా? లేదు అంది అమర. ఈసారి వచ్చినప్పుడు నీతో చాలా కబుర్లు నా తృప్తి తీరా చెబుతాను హామీ ఇచ్చింది సుజాత. అరగంటలో కారు అమర వాళ్ళ సందులో వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగింది. నిద్రపోతున్న కుక్కలు లేచి వీధి దద్దరిల్లేలా ఒకటే మొరగసాగినాయి.
అమర ఫణి కారులోంచి దిగారు. ఇంకోసారి వస్తాం, ఇప్పటికి వెళ్ళిపోతాం సుజాత అంది. సుజాత దిగి వెళ్ళి భర్త పక్కన కూర్చుంది. కృష్ణ చైతన్య కారు డిక్కీ తెరిచాడు. ఫణి ఇలా రా అమ్మా అన్నాడు. అందులో నుంచి బుట్ట ఒకటి తీసి ఫణి చేతులకి ఇస్తూ, జాగ్రత్త, బరువు మోయగలవా, నేను పట్టుకురానా అని అడిగాడు. వద్దు, నేను మోస్తానన్నాడు ఉత్సాహంగా. రాజా అప్పటికే కారులో నిద్రపోయాడు. అమరని ఫణిని దించి సుజాత వాళ్ళు వెళ్ళిపోయారు. కుక్కలు కారు వెంట మోగుతూ వెంటపడ్డాయి. ఫణి రాయి వెతికి వాటిని చీ చీ నడు అని కొట్టాడు. ఒక రాయి కుక్క తగిలి అది కుయ్ అంటూ తోక ముడిచి పరిగెత్తింది. అమర వచ్చి తలుపు తట్టింది. దుర్గమ్మ పలకలేదు. అత్తయ్య పిలిచింది. లేచిన శబ్దం వినరాలేదు. నానమ్మ ఫణి బిగ్గరగా పిలుస్తూ తలుపు దడదడా ఊపాడు. శబ్దమే రాలేదు. నానమ్మ, నువ్వు మేల్కొనే ఉన్నావు, తలుపు తీయడం లేదు. ఫణి కాలితో తలుపుల్ని ఒక్క తన్నుదన్నాడు. అయ్యయ్యో, విరిగిపోతాయిరా, ఇంటామె తిడుతుంది. అమర చెయ్యి పట్టి లాగింది. నానమ్మ, తలుపు తీస్తావా లేదా? ఫణి అరిచాడు చిత్రంగా. అతను అంత అరిచినా గొంతులో దగ్గు తెర రాలేదు. తలుపులు దడాలను తెరుచుకున్నాయి. ఏమిట్రా అరుపులు, వచ్చే వరకు ఆగలేవు? దుర్గమ్మ అరుస్తూ అంది. మేలుకునే తీయవెందుకు? మీరు ఇంత ఆలస్యంగా వస్తే పర్వాలేదు, కానీ నేను రావటం ఆలస్యమైతే రాద్దంతం చేస్తున్నారు. తల్లి కొడుకులిద్దరూ ముసలమ్మని చేసి నన్ను ఇంట్లో పడేసి అర్ధరాత్రి వరకు హాయిగా తిరిగి వస్తారు. ఆవిడ ముక్కు చీది ఏడుపు ఆపుకుంది. ఏం స్నేహాలో ఏమిటో, అర్ధరాత్రి వరకు ఏమిటి తిరుగుళ్ళు? అందరూ ఏమనుకుంటారు? ఒళ్ళు తేలటం లేదా? ఫణి బుట్ట తెచ్చి అక్కడ మంచం మీద పెట్టాడు. ఇంత ఆలస్యం అవుతుందని అనుకోలేదత్తయ్య, అమర క్షమాపణగా అంది. ఏమిటా బుట్ట అంది దుర్గమ్మ. సుజాత మీకోసం భోజనం పంపింది. ఫణి బుట్ట తీశాడు. అందులో పెద్ద స్టీల్ క్యారేజీ ఉంది. చాలా పొట్లాలు ఉన్నాయి. ఫణి పొట్లాలు విప్పాడు. లడ్డూలు, కాజాలు, స్వీట్స్ వాటితో గుమగుమ ఇల్లంతా వ్యాపించింది. క్యారియర్ కింద పెట్టి విప్పాడు. అన్నం, కూరలు, సాంబారు, వెజిటబుల్ బిర్యానీ, పూరీలు, చట్నీలు, కొబ్బరి పెరుగు పచ్చడి, కేక్ ముక్కలు. వరుసగా లిస్ట్ చదివినట్టు చెప్పిన ఫణి తలెత్తి, అమ్మా, నేను మళ్ళీ అన్నం తింటానే, అక్కడ తిన్నది అరిగిపోయింది అన్నాడు. దుర్గమ్మ ముక్కు పుటాల్ని ఆ గుమగుమల బహు ఆనందపరిచింది. ఆవిడ సంబరంగా చూస్తూ, ఏమిటి, నా కోసం భోజనం పంపిందా? నిన్ననే అనుకున్నాను నీ స్నేహితురాలు చాలా మంచి పిల్ల అని. ముఖంలో ఎంత లక్ష్మి కళ, ఆ కొడుకు ఎంత బాగున్నాడు చందమామలా అంటూ మెచ్చుకుంది. ఆహా, ఇప్పుడేగా అమ్మని ఏం స్నేహాలో ఏం తిరుగుల్లో అని తిట్టావు అని వెక్కిరిస్తూ చేతులు తిప్పాడు. ఊరికే అన్నానుగా, ఇంతసేపు రాకపోతే నాకు భయం వేసింది. ఏమైపోయారో అనుకున్నాను. మీ నాన్న యాక్సిడెంట్ గుర్తుకు వచ్చి ఏడ్చాను. ఇక్కడ ఒక్కదాన్ని నేను, మీకు ఏదన్నా అయితే నేనేం చేయగలనురా అంది. వద్దామనుకుంటూనే చాలా ఆలస్యమైంది అత్తయ్య. నేను అనుకుంటూనే ఉన్నాను మీరు ఏం కంగారు పడుతున్నారో అని. అమరకి ఆమె బాధ అర్థమైనట్టు నమ్రతగా చెప్పింది. వంట ఇంట్లోకి వెళ్ళి 2 కంచాలు తెచ్చి అత్తగారికి ఫణికి అన్నం పెట్టింది. ఇద్దరూ తింటుంటే అమర వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి మంచం మీద కూర్చుంది. ఇల్లంతా భోజనం సువాసనతో నిండిపోయింది. ఆ ఇంట్లో ఈ మధ్యకాలంలో ఏనాడు ఇంత సువాసన ఎరగరు. సుజాత ఒక ప్లాస్టిక్ బ్యాగ్ నిండా స్వీట్స్, మరో దాని నిండా రకరకాల పళ్ళు కుక్కినట్టు నిండుగా నింపి పంపింది. అమ్మ, కాజా ఒకటి తినవా? చాలా బాగుంది. వద్దుగా, నేను తిన్నానుగా తిరస్కరించింది. అక్కడ కాదు, మన ఇంట్లో తిను. ఫణి గాజా తెచ్చి తల్లి నోట్లో కుక్కాడు. అమర ఫణినే చూస్తుంది. ఫణి ముఖం ఎన్నడూ తను చూడని ఒక సంతోషకాంతితో మెరుస్తోంది. ఆ ముఖంలో నీరసం మటుమాయమైంది. మాటల్లో నత్తి నామమాత్రం కూడా లేదు. దుర్గమ్మ తృప్తిగా తిని బ్రేవ్ అని దేపుతూ అన్నదాత సుఖీభవ అని ఆశీర్వదించింది. అమర, నీ స్నేహితురాలు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా. నన్ను గుర్తుపెట్టుకుని భోజనం పంపించింది. ఎంత మంచి పిల్ల అంది. అమరికి ఆవిడని చూస్తుంటే అమితమైన జాలి కలిగింది. ఇట్లా కడుపు నిండా తృప్తిగా భోజనం చేసి ఈ ఇంట్లో ఎన్ని రోజులైందో. ఎప్పుడో ఏవేవో తీర్చాల్సిన చేబదుళ్ళు, పచారీ దుకాణంలో కట్టాల్సిన డబ్బు లెక్కలు. ఎప్పుడో కాస్త డబ్బు వచ్చినా ఒక పక్కకి చల్లటం లేదు. నేను తీస్తాను కంచం, ఉండని అత్తయ్య అంది. పర్వాలేదులే అమ్మా అంటూ ఆవిడే ఫణిది కంచాలు తీస్తోంది. అత్తగారిని చూస్తుంటే అమరికి తన పెళ్ళి అయిన కొత్త రోజులు జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు ఆవిడ మనిషి ఇండుగా బండిలా లావుగా ఉండేది. అనుకోకుండా ఇంటికి అపహరణాహనం వేళ వచ్చిన బంధువులకి నిమిషాల మీద వంట చేసి వడ్డిస్తూ, తినండగా, మొహమాట పడకండి, పెట్టడంలో నా గొప్ప ఏం లేదు, అంతా దేవుడిచ్చినదే మీ ప్రాప్తం
అంటూ కబుర్లు చెబుతూ జరీ చెంగు దోపుకొని ఆవిడ ఎదుట వారి ఆకలి గుర్తించి భారీగా వడ్డించటం అమరికి ఇప్పుడు చూసినట్టే ఉంటుంది. పెళ్ళి అయిన కొత్తల్లో ఆ ఇల్లు కళకళలాడుతూ దేనికి లోటు లేనట్టే ఉంది. 3 నెలలకే ఆయనకి యాక్సిడెంట్ అవ్వటం, తర్వాత బ్యాంకులో ఆయన పేరిట ఇల్లు కట్టడానికి తీసుకున్న లోన్పై కంపెనీ తండ్రి కూతురు పెళ్ళి అవసరానికి సర్దటం, ఆయన పోయిన తర్వాత వాళ్ళు ఆ డబ్బు ఎగ్గొడితే పునాదులు వేసి రూఫ్ వరకు వచ్చిన ఇల్లు అమ్మేసి బ్యాంక్ అప్పు తీర్చటం అంతా కళ్ళలా జరిగిపోయింది. ఒక పక్క ఇంట్లో నెల తప్పిన తను ఇంటి మీద అప్పుల ఒత్తిడి, అత్తగారు ధైర్యం చేసి ఆ నిర్ణయం తీసుకుని ఆపద గట్టెక్కించింది. తర్వాత చేతిలో ఉన్న డబ్బు తన పురుడికి మిగతా ఖర్చులకి సరిపోయింది. ఫణిని చూసుకుని ఆవిడకి తన కొడుకే మళ్ళా ఇలా పుట్టాడని నమ్మకం. పెళ్ళి అయిన 3 నెలలకే కొడుకు యాక్సిడెంట్లో పోతే ఆవిడ ఒక్కరోజు కూడా దీనిది పాపిష్టి జాతకం అని తనని తిట్టలేదు. నువ్వేం చేస్తావే అమ్మా, మన ఇద్దరి కర్మ దేవుడు ఇలా వ్రాశాడు అంటూ తనని బాగా చూసింది తప్ప చిరాకు పడలేదు. తర్వాత ఆర్థిక బాధలతో ఆవిడ మనస్తత్వమే మారిపోయింది. ఫణిని తిడుతుంది కానీ మళ్ళా ప్రేమే. కొద్దిసేపటికి ఫణి నిద్రపోయాడు. దుర్గమ్మ కూడా గుర్రు తీస్తోంది. అమర ఇల్లు సర్ది తలుపులు వేసి వచ్చింది. టైం 1 గంట కావస్తుంది. బెడ్ లైట్ వెలుతురులో కొడుకుని చూసింది. ఫణి రోజులా పక్కకు ఒదిగి తల కింద చేయి పెట్టుకుని ముడిపడిన కనుబొమ్మలతో పడుకోలేదు. వెలికిల్లా పడుకుని 2 చేతులు గుండె మీద పెట్టుకుని హాయిగా గాఢ సుషుప్తిలో మైమరచిన వాడిలా ఉన్నాడు. ముఖం ప్రసన్నంగా సగం చిరునవ్వుతో ఉంది. నిద్రలో ఏం కళ్ళకంటున్నాడు. అమర దుప్పటి తెచ్చి ఫణికి కప్పింది. పిచ్చి సన్యాసి, కొడుకు జుట్టు పైకి తీస్తూ అనుకుంది. ఆ పుట్టినరోజులు, ఆ వేడుకలు, ఆ భాగ్యం కొందరికే అదృష్టం. కానీ ఆ అదృష్టాన్ని, ఆ ఆనందాన్ని పంచుకోవటం కూడా కొంతమందికే దక్కే భాగ్యం. ఆ రోజు సుజాత ఆ భాగ్యం తనకి ఫణికి దక్కేలా చేసింది. ఈరోజు సుజాత ఆ భాగ్యం తనకి ఫణికి దక్కేలా చేసింది. అత్తయ్య అన్నట్టు సుజాత భర్త కొడుకు 1000 సంవత్సరాలు చల్లగా జీవించాలి. అది తన ప్రార్థన. అమరికి ఆశ్చర్యం వేసింది. నవ్వు కూడా వచ్చింది. రోజు పడుకునే ముందు కొడుకుని చూసుకుని భగవంతుడిని తలుచుకుని వీడికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించు అని అనుకునేది. అలాంటిది అనుకోకుండా సుజాత కుటుంబం కోసం ప్రార్థించింది. సుజాత తన ప్రాణమిత్రురాలు. భగవంతుడే ఒక విధంగా ఆమె రూపంలో చిరునవ్వుతో తన ఇంటికి ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తోంది. సుజాత రాక అమరికి తనకు తెలియకుండానే చాలా ధైర్యం ఇవ్వసాగింది. ఇన్నాళ్ళు నేను ఒంటరిదాన్ని, నాకెవరూ లేరు, ఏ బాధ వచ్చినా నాలో నేనే కుమిలిపోవాలి. ఆ పెద్దామె రోగిష్టిది, ఆమెకి ఏం చెబుతాను, ఈ పసిపిల్లాడికి ఏం చెప్పగలను అని బాధపడుతూ ఉండేది. ఈరోజు ఆ బాధ నుంచి తన ఆత్మకి విముక్తి లభించి స్వేచ్ఛ దొరికినట్లుగా ఉంది. అమర ఆలోచిస్తూ కొడుకుని చూసుకుంటూ దిండు మీద తల అంచి పక్కకి తిరిగి పడుకుని ఉండగా నిద్రతో కనురెప్పలు మూతలు పడినాయి. మిగతా కథ 3వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.